ఈరోజు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలో చూద్దాం. ఫస్ట్ మాక్ పోలింగ్ 5:30 ఏఎంకి 90 నిమిషాల పాటు మాక్ పోలింగ్ నిర్వహించాలి. దాని తర్వాత యాక్చువల్ పోలింగ్ 7 గంటల నుంచి వెళ్ళి 5 గంటల వరకు కొనసాగుతుంది. దాని తర్వాత పోలింగ్ క్లోజ్ చేసుకొని కలెక్టింగ్ సెంటర్కి వెళ్ళి పోలింగ్ మెటీరియల్ని రిటర్న్ చేసేసి ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఈ ప్రాసెస్లో ఎక్కడెక్కడ ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలనేది కొంచెం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ మాక్ పోల్ చేసే ముందు ఎలాంటి కార్యక్రమాలు చేయాలి. ఏజెంట్స్ అనేవాళ్ళు ఖచ్చితంగా 5 గంటల 30 నిమిషాల లోపు మినిమం ఇద్దరు రావాలి. ఒకరు వచ్చినా లేదా అసలు రాకపోయినా సరే మాక్ పోల్ని స్టార్ట్ చేయకూడదు. ఒక 15 నిమిషాలు వెయిట్ చేసిన తర్వాత 5:45 నిమిషాలకి ఏ ఏజెంట్ రాకపోయినప్పటికీ మనం మాక్ పోల్ని స్టార్ట్ చేయవలసి ఉంటుంది. ఆ టైంలో మైక్రో అబ్జర్వర్ అవైలబుల్గా ఉన్నట్లయితే తనని మాక్ పోల్లో ఇన్వాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఆ విధంగా మాక్ పోల్ని స్టార్ట్ చేసుకున్నట్లయితే ఫస్ట్ మనం చేయాల్సింది ఈవీఎం మిషన్ కరెక్ట్గా సెట్ చేసుకున్నామా లేదా అని చెక్ చేసుకోవాలి. బ్యాలెట్ యూనిట్ వీవీప్యాట్ని కంపార్ట్మెంట్లో అరేంజ్ చేసుకోవాలి. దాని తర్వాత కంట్రోల్ యూనిట్ని పోలింగ్ ఆఫీసర్ 3 వద్ద అరేంజ్ చేసుకొని ఉండాలి. ఇవి సపరేట్గా ఉండాలి. కంట్రోల్ యూనిట్ అనేది కంపార్ట్మెంట్లో ఉండకూడదు. మోర్ దెన్ 1 బ్యాలెట్ యూనిట్ ఉందనుకోండి, అప్పుడు ఎలా కనెక్షన్ చేయాలి అని అంటే బ్యాలెట్ యూనిట్ 1ని వీవీప్యాట్ కనెక్ట్ చేయాలి. బ్యాలెట్ యూనిట్ 2ని బ్యాలెట్ యూనిట్ 1కి కనెక్ట్ చేయాలి. అలానే బ్యాలెట్ యూనిట్ 3, 4 అలా ఉంటే వాటిని దాని ముందు ఉన్నటువంటి నెంబర్కి కనెక్ట్ చేసుకుంటూ బ్యాలెట్ యూనిట్ 1ని వీవీప్యాట్కి కనెక్ట్ చేయాలి. తర్వాత వీవీప్యాట్ని కంట్రోల్ యూనిట్కి కనెక్ట్ చేయాలి. ఈ విధంగా ఆల్ కనెక్షన్స్ కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకున్న తర్వాత వీవీప్యాట్లో బ్యాక్ సైడ్ ఇలాంటి బటన్ ఉంటుంది. దీనిని నిలువుగా మార్చాలి. నిలువుగా చేసినట్లయితే ఇది వర్కింగ్ మోడ్, అడ్డంగా ఉన్నట్లయితే అది ట్రాన్స్పోర్ట్ మోడ్ అనేసి అంటాము. వీవీప్యాట్ని వర్కింగ్ మోడ్లోకి మార్చుకోవాలి. ఎందుకంటే వీవీప్యాట్ అనేది ఓటర్ స్లిప్స్ని జనరేట్ చేస్తుంది. ఓటర్ ఎవరికైతే ఓటు వేశాడా అనే ఆ గుర్తుని, వారి యొక్క సీరియల్ నెంబర్ స్లిప్ని, ఈ విధంగా స్లిప్ని జనరేట్ చేస్తుంది. కాబట్టి ఆ స్లిప్పు పేపర్ రోల్ మూవ్ అవ్వడానికి ఈ మోడ్ని మార్చాల్సి ఉంటుంది. వర్కింగ్ మోడ్ అంటే రొటేట్ అవుతూ పేపర్ స్లిప్స్ అనేవి కట్ అవుతాయి. అదే ట్రాన్స్పోర్ట్లో మోడ్లో ఉంచినప్పుడు అది గట్టిగా పట్టుకొని అది పేపర్ రోల్ని కదలనివ్వకుండా, ఆ విధంగా PO3 దగ్గర కంట్రోల్ యూనిట్ని తప్పకుండా ఉంచాలి. బ్యాలెట్ యూనిట్ని వీవీప్యాట్ని మాత్రం కంపార్ట్మెంట్లోనే ఉంచాలి. తర్వాత ఓటర్ కంపార్ట్మెంట్లో ఎలాంటి అరేంజ్మెంట్స్ చేయాలి అని అంటే, ఓటర్ కంపార్ట్మెంట్లోకి వెళ్ళినట్టయితే బ్యాలెట్ యూనిట్ వీవీప్యాట్ ఉంటాయి కదా. సో ఈ బ్యాలెట్ యూనిట్లో ఎవరికైతే క్యాండిడేట్స్ లిస్ట్ ఉంటుందో ఆ క్యాండిడేట్స్ లిస్ట్ కరెక్ట్గా ఉందా లేదా, వారికి కేటాయించిన పేర్లు కానీ గుర్తులు కానీ కరెక్ట్గా కేటాయించబడ్డాయా లేదా అని ఏజెంట్స్కి ఒకసారి చూపించి వారి ద్వారా కన్ఫర్మ్ చేసుకోవాలి. అండ్ బ్యాలెట్ యూనిట్లో ఒక 16 మాత్రమే సీరియల్ నెంబర్స్, 16 క్యాండిడేట్స్ మాత్రమే సరిపోతారు. కాబట్టి 16 క్యాండిడేట్ల కంటే మించి ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్లో బ్యాలెట్ యూనిట్స్ ఎక్కువ ఉంటాయి, మోర్ దెన్ 1 ఉంటాయి. సో ఈ బ్యాలెట్ యూనిట్స్ అనేటి అండ్ వీవీప్యాట్ అనేది కంపార్ట్మెంట్లో ఎలా అరేంజ్ చేయాలంటే, హై వోల్టేజ్ లైటింగ్స్ వచ్చే విధంగా ఉన్నట్టు, అంటే రెడ్ లైట్స్ బల్బ్స్ ఉంటాయి కదా, వాటి వద్ద వాటికి డైరెక్ట్గా ఆపోజిట్లో ఉంచకూడదు. అదేవిధంగా డోర్స్ దగ్గర కానీ విండోస్ దగ్గర కానీ ఉంచకూడదు. విండోస్ ఓపెన్ చేసి పెట్టి ఆ లైటింగ్ అంతా సన్ లైటింగ్ పడినప్పుడు వీవీప్యాట్లో మనకి ఇక్కడ లైట్ ఉంది కదా, ఈ లైట్ అనేవి ఇండికేషన్స్ ఉంటాయి. ఆ ఓటర్స్కి కనిపించవు కాబట్టి వాటిని లైట్ ఎక్స్పోజ్ అయ్యే విధంగా ఉంచకూడదు. అండ్ కంట్రోల్ యూనిట్ని ఆన్ చేయాలి. ఆన్ చేసిన వెంటనే వీవీప్యాట్ అనేది 7 స్లిప్స్ని జనరేట్ చేస్తుంది, బ్లాంక్ స్లిప్స్ని జనరేట్ చేస్తుంది. అండ్ 1 డు నాట్ కౌంట్ అనే స్లిప్ కూడా చిన్నది ఒకటి వస్తుంది. ఫస్ట్ పేపర్ అది వచ్చి దాని తర్వాత 7 స్లిప్స్ ఈక్వల్ సైజులో కట్ అయ్యి వస్తాయి. సో ఈ బ్లాంక్ స్లిప్స్ 7 స్లిప్స్ జనరేట్ అయినాయి అంటే దాని అర్థం వీవీప్యాట్ వర్క్. ఒకవేళ వీవీప్యాట్ వర్క్లో లేకపోతే మీరు సెక్టార్ ఆఫీసర్ని కాంటాక్ట్ అయినట్లయితే సెక్టార్ ఆఫీసర్ తన వద్ద ఉన్నటువంటి రిజర్వ్డ్ యూనిట్స్తో దాన్ని చేంజ్ చేయడం జరుగుతుంది. ఇలా మాక్ పోల్ జరిగేటప్పుడు ఏదైనా మిషన్ని రీప్లేస్ చేసినట్లయితే వీవీప్యాట్, కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్ వీటిలో ఏదైనా సరే డ్యూరింగ్ మాక్ పోల్ రీప్లేస్మెంట్ జరిగినట్టయితే ప్రిసైడింగ్ ఆఫీసర్ రిపోర్ట్ పార్ట్ 4 అని ఉంటుంది. ఈ ఫామ్ ఈ విధంగా కనిపిస్తుంది. దీంట్లో గతంలో మీకు ఇష్యూ చేయబడినట్టు బ్యాలెట్ యూనిట్,
కంట్రోల్ యూనిట్, వీవీప్యాట్ యొక్క సీరియల్ నెంబర్స్‌ని రాయాలి. అలానే రీప్లేస్ చేసినటువంటి సీరియల్ నెంబర్స్‌ని ఏవి రీప్లేస్ చేశారో వాటిని టిక్ చేస్తూ వాటి యొక్క టైమింగ్ అనేది వాటిని రాయాల్సి ఉంటుంది కాబట్టి అవన్నీ కూడా మీరు నోట్ చేసుకొని ఉండాలి. అదేవిధంగా ప్రిసైడింగ్ ఆఫీసర్ డైరీ అనే దాంట్లో కూడా పోలింగ్ సమయంలో ఏ విషయం జరిగినా కానీ డైరీలో రాయవలసి ఉంటుంది. డేట్ అండ్ టైము ఏమి మార్చామన్న విషయాలు కూడా ప్రిసైడింగ్ ఆఫీసర్ డైరీలో నోట్ చేయవలసి ఉంటుంది. సో ఈ 2 ఫామ్స్‌ని కూడా పోలింగ్ అయిపోయిన తర్వాత ఎన్వలప్ కవర్స్ అయితే ప్రిసైడింగ్ ఆఫీసర్ సీల్ చేసి సబ్మిట్ చేయాలి కాబట్టి అలాంటి ఎన్వలప్ కవర్స్‌ని కూడా మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం. అదేవిధంగా మాక్ పోల్ స్టార్ట్ అయిన తర్వాత ఖచ్చితంగా అట్లీస్ట్ 50 ఓట్స్‌ని అయితే పోల్ చేయవలసి ఉంటుంది. వాటిని ఏ విధంగా పోల్ చేయాలంటే ప్రతి ఒక్క అభ్యర్థికి కూడా ఒక ఓటు ఖచ్చితంగా పడే విధంగా మరియు ఒక ఓటు కంటే ఎక్కువ ఓట్లైనా వేయొచ్చు, ఇంక్లూడింగ్ నోటాతో సహా. అంటే నోటా అనేది ఒక ప్రత్యేకమైన ఓటు. అంటే ఏజెంట్స్ ద్వారా ఈ మాక్ పోలింగ్ జరిగేటప్పుడు ఓట్లు వేపిస్తాం కాబట్టి ప్రతి క్యాండిడేట్కి కూడా ఒక ఓటు వేసే విధంగా మరియు ఒక నోటా ఖచ్చితంగా వేసే విధంగా మాక్ పోల్ నిర్వహించాలి. ఆ మాక్ పోల్ అన్నీ కూడా 50 ఓట్స్ మినిమం రావాలి. అంటే ఒక పోలింగ్ స్టేషన్లో 5 మాత్రమే అభ్యర్థులు పోటీ చేసినట్లయితే ఆ పోటీ చేసిన ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఓటు వేసిన తర్వాత 6వ ఓటు నోటా అనేది ఉంటుంది. బ్యాలెట్ యూనిట్లో 6 బటన్స్ మాత్రమే యాక్టివ్గా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్క క్యాండిడేట్కి ఒక ఓటు పడే విధంగా మరియు ఒక నోటా పడే విధంగా ఓట్లయితే వేస్తాము. ఈ ఓట్లు 50 ఓట్లు కాలేదు కాబట్టి 50 ఓట్లు వేసేంత వరకు కూడా ప్రతి అభ్యర్థికి నెంబర్ ఆఫ్ ఓట్స్ వేస్తూ కౌంట్ చేసుకోవాలి. సో నోటాకి ఒక ఓటు వేసినా చాలు. అదేవిధంగా ఒక పోలింగ్ స్టేషన్లో 25 మంది వారికి ఒక బ్యాలెట్ యూనిట్లో 16 మంది లిస్టు మాత్రమే ఉంటుంది కాబట్టి 2 బ్యాలెట్ యూనిట్లు అయితే ఇష్యూ చేయడం జరుగుతుంది. ఈ 2 బ్యాలెట్ యూనిట్లలో ఉన్న ప్రతి అభ్యర్థికి కూడా 25 మంది క్యాండిడేట్స్ మరియు ఒక నోటా మొత్తం 26 బటన్స్ యాక్టివ్గా ఉంటాయి. సో ప్రతి ఒక్క బటన్కి ఒక్కొక్క ఓటు కంపల్సరీ వేసిన 25 ఓట్లు ప్లస్ ఒక నోటా 26 ఓట్లు. ఇంకా 50 ఓట్లు కావాలి కాబట్టి ఇంకా 25 ఓట్లు, ఇంకా 24 ఓట్లు ఎక్కడైనా సరే ఎవరికైనా సరే వేయచ్చు. ఈ విధంగా టోటల్గా 50 ఓట్లు దాటాలి. అందులో మినిమం ఒక్క నోటా ఉన్నా సరిపోతుంది. నోటా అనేది కంపల్సరీ ఉండాలి కాబట్టి ఒక నోటా వేసినా సరిపోతుంది. ప్రతి అభ్యర్థికి ఒకరికి 2 వేయచ్చు, 3 వేయచ్చు, 1 వేయచ్చు. ఏ విధంగానా ప్రతి అభ్యర్థికి ఖచ్చితంగా ఓటు పడే విధంగా మాక్ పోలింగ్ అయితే జరగాలి. ఆ జరిగిన మాక్ పోలింగ్ అనేది కరెక్ట్గా నిర్వహించడం జరిగిందా, అంటే ఓటు వేసిన అభ్యర్థికే ఓటు పడిందా లేదా అన్నది కన్ఫామ్గా చెక్ చేసుకుంటూ ఏజెంట్స్కి చూపించాలి. ఏజెంట్స్ వాటిని కన్ఫర్మ్ చేయాలి. ఓటింగ్ అనేది ఎలా జరుగుతుందంటే కంట్రోల్ యూనిట్లో బ్యాలెట్ బటన్ని క్లిక్ చేసినట్టయితే బ్యాలెట్ యూనిట్లో ఓటు వేయడానికి అవకాశం కలుగుతుంది. అప్పుడు ఓటరు బ్యాలెట్ యూనిట్లో ఓటు వేసినప్పుడు 7 సెకండ్ల పాటు బీప్ సౌండ్ వస్తుంది. అది బీప్ సౌండ్ వచ్చింది అని అంటే ఓటు వేయడం పూర్తయింది అని అర్థం. సో మాక్ పోల్ జరిగే టైంలో పోలింగ్ ఆఫీసర్ ఒక రఫ్ పేపర్లో ఏ అభ్యర్థికి ఎన్ని మాక్ పోల్స్ వేస్తున్నారు అన్న కౌంట్ని వేసుకుంటే కొంచెం ఈజీగా ఉంటుంది. దానికి తగ్గ విధంగానే ఏజెంట్స్ ద్వారా మాక్ పోలింగ్ చేసినట్లయితే ఏ క్యాండిడేట్కి ఎన్ని ఓట్స్ అయితే వేసామో అన్ని ఓట్స్ పడ్డాయా లేదా అని వెరిఫై చేసుకున్నప్పుడు అంతా క్లియర్గా ఉన్నట్లయితే ఈవీఎం మిషన్ మొత్తం బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్, వీవీప్యాట్ అనేది సరిగ్గా వర్క్ అవుతున్నాయని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. అది ఏజెంట్స్కి కూడా తెలియపరచాలి. అదేవిధంగా మాక్ పోల్ని క్లోజ్ చేయడం ఎలా? మాక్ పోలింగ్ 50 ఓట్లు వేసిన తర్వాత ఇక్కడ కంట్రోల్ యూనిట్లో క్లోజ్ బటన్ అనేది అయితే కనిపిస్తుంది. ఈ క్లోజ్ బటన్ని నొక్కినట్టయితే సో ఈ మాక్ పోల్ని క్లోజ్ చేసే ముందు ఏజెంట్స్ని అండ్ మైక్రో అబ్జర్వర్స్ని కంట్రోల్ యూనిట్ వద్దకు తీసుకొచ్చి ఈ కంట్రోల్ యూనిట్ వద్ద ప్రిసైడింగ్ ఆఫీసర్ అండ్ పోలింగ్ ఆఫీసర్ 3 సమక్షంలో క్లోజ్ బటన్ని నొక్కినట్లయితే ఇందులో బ్యాటరీ పర్సంటేజ్ అండ్ కరెంట్ డేట్ అండ్ టైం, టోటల్ క్యాండిడేట్, వారికి పడినటువంటి ఓట్లు, వీవీప్యాట్ బ్యాటరీ పర్సంటేజ్ కనిపిస్తుంది. వీటన్నిటిని కూడా ఏజెంట్స్ మైక్రో అబ్జర్వర్ అవైలబుల్గా ఉన్నట్లయితే వారికి చూపించి వారు ఏజెంట్స్ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ప్రిసైడింగ్ ఆఫీసర్ రిపోర్ట్ 1 అంటే పార్ట్ 1 మాక్ పోల్ సర్టిఫికేట్ని
ఇష్యూ చేయాల్సి ఉంటుంది. సో ఈ మాక్ పోల్ సర్టిఫికేట్లో ఏ అభ్యర్థుల పేర్లు, వారికి ఎన్ని ఓట్స్ వేశారు, అవి కరెక్ట్గానే పడ్డాయా లేదా అన్న మొత్తం విషయాల్ని ఈ ఈ మాక్ పోల్ సర్టిఫికేట్లో రికార్డ్ చేయవలసి ఉంటుంది. అండ్ ఇక్కడ పోలింగ్ ఆఫీసర్ సిగ్నేచర్స్ అండ్ ఏజెంట్స్ సిగ్నేచర్స్ని అయితే తీసుకోవాల్సి ఉంటుంది. మరియు ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే, మైక్రో అబ్జర్వర్ గనుక మాక్ పోలింగ్లో పార్టిసిపేట్ చేసినట్లయితే మైక్రో అబ్జర్వర్ యొక్క సంతకం కూడా ఈ రిపోర్ట్ 1లో తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ పిఓ సిగ్నేచర్ చేసి, పార్లమెంటరీ ఎలక్షన్ అయితే వైట్, అసెంబ్లీ ఎలక్షన్ అయితే పింక్ ఎన్వలప్ కవర్లో ఈవీఎం పేపర్ సెట్లో ఉంచాలి. అదేవిధంగా ఈ మాక్ పోల్ నిర్వహించారు, మాక్ పోల్ని క్లోజ్ చేశారు. సిఆర్సి మెథడ్లో ఫస్ట్ క్లోజ్ చేసాం, సెకండ్ రిజల్ట్ అనే బటన్ నొక్కడం వల్ల ఏ క్యాండిడేట్కి ఎన్ని ఓట్లు వేశారో ఆ ఓట్లు కరెక్ట్గానే పడ్డాయా లేదా అనేది రిజల్ట్ అనే బటన్ని ప్రెస్ చేయడం వల్ల చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే ఈ మాక్ పోల్ సర్టిఫికేట్ని ఇష్యూ చేయాలి. దాని తర్వాత క్లియర్ చేయాలి. కంట్రోల్ యూనిట్లో ఉన్నటువంటి డేటాని క్లియర్ చేయాలి. ఎందుకంటే యాక్చువల్ పోల్ని స్టార్ట్ చేయాలంటే అందులో ఎటువంటి డేటా ఉండకూడదు. కాబట్టి క్లియర్ అనే బటన్ ద్వారా మాక్ పోల్ని క్లియర్ చేయాల్సి ఉంటుంది. ఈ మాక్ పోల్ డేటాని ఎలా క్లియర్ చేస్తారని అంటే, సిఆర్సి మెథడ్ అంటే క్లోజ్, రిజల్ట్, క్లియర్. పోలింగ్ అయిపోయిన తర్వాత క్లోజ్ చేయాలి. క్లోజింగ్ అయిపోయిన తర్వాత రిజల్ట్స్ని చెక్ చేసుకొని ప్రతి ఒక్క క్యాండిడేట్కి వేసిన ఓట్లు కరెక్ట్గానే పడ్డాయి అని ఏజెంట్స్ కన్ఫర్మ్ చేసుకున్నారు అనుకున్న తర్వాత ఆ డేటాని క్లియర్ చేయాలి. ఒకవేళ సరిగా పోలింగ్ జరగనట్లయితే అటు విషయాన్ని సెక్టార్ ఆఫీసర్కి తెలియపరచాలి. తద్వారా బ్యాలెట్ యూనిట్లో కానీ కంట్రోల్ యూనిట్లో కానీ ఏదైనా ప్రాబ్లం ఉన్నట్లయితే అటువంటి యూనిట్ని తన వద్ద ఉన్నటువంటి రిజర్వ్డ్ యూనిట్ ద్వారా రీప్లేస్ చేస్తారు. ఆ తర్వాత టోటల్ బటన్ని నొక్కినట్లయితే అప్పుడు 0 అని కనిపిస్తుంది. టోటల్ ఓట్లు 0 అని కనిపిస్తుంది. దీన్ని ఏజెంట్కి చూపించాలి. అంతా ఓకే అనుకుంటే ఆ తర్వాత గ్రీన్ పేపర్ సీల్స్ తోటి ఈ కంట్రోల్ యూనిట్ని సీల్ చేయవలసి ఉంటుంది. సో రిజల్ట్ చూసినట్లయితే అందులో ఇండివిజువల్ క్యాండిడేట్స్కి ఎన్నెన్ని ఓట్లు పడ్డాయని తెలియజేస్తుంది. అదంతా కరెక్ట్గా వచ్చిన తర్వాత మాక్ పోల్ని క్లోజ్ చేయాలి, క్లియర్ చేయాలి. క్లియర్ చేసినప్పుడు అందులో 0 అని కనిపిస్తుంది. సో ఇదంతా కన్ఫర్మ్ చేసుకొని ఏజెంట్స్ ద్వారా సిగ్నేచర్స్ తీసుకోవాలి. వీవీప్యాట్లో ఉన్నటువంటి స్లిప్స్ని బయటికి తీయాలి. బయటికి తీసే ముందు ఈవీఎంలోని కౌంటు వీవీప్యాట్లో జనరేట్ అయినటువంటి స్లిప్స్ కరెక్ట్గా కౌంట్ సరిపోయాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. దీనిని ఏజెంట్స్కి అయితే చూపించాలి. అలా వీవీప్యాట్లో నుంచి ముందుగా జనరేట్ అయినటువంటి 7 బ్లాంక్ స్లిప్స్, మాక్ పోల్ సమయంలో పోల్ చేయబడినటువంటి టోటల్ స్లిప్స్, మినిమం 50 ఓట్స్ అని మాత్రమే చెప్పడం జరిగింది. అక్కడ ఒకరికి ఒకటే వేయాలి అన్న కన్ఫర్మేషన్ అయితే లేదు. ఎందుకంటే ఇది ఫస్ట్ మాక్ పోల్. ఒకరికి 2 వేయచ్చు, ఒకరికి 1 వేయచ్చు, ఒకరికి 3 వేయచ్చు, ఒకరికి 4 వేయచ్చు. ఏ విధంగా వేసుకున్నా కానీ ప్రతి ఒక్క క్యాండిడేట్కి ఒక ఓట్ అనేది తప్పనిసరిగా పడాలి. అండ్ ఇంక్లూడింగ్ నోటాతో సహా మొత్తంగా 50 ఓట్లు మినిమం మాక్ పోల్లో జరగాలి. ఈ విధంగా మొత్తం వీవీప్యాట్లో ఉన్నటువంటి స్లిప్స్ 57 స్లిప్స్ని బయటికి తీసి దానికి మాక్ పోల్ సీల్ అనేది ప్రతి ఒక్క స్లిప్ వెనకాల మాక్ పోల్ సీల్ అనేది వేయాలి. ప్రిసైడింగ్ ఆఫీసర్ సిగ్నేచర్ చేయాలి అండ్ ఏజెంట్స్ సిగ్నేచర్ చేయాలి. ఈ విధంగా టోటల్ స్లిప్స్ని బ్లాక్ ఎన్వలప్ కవర్ అనేది అయితే ఇష్యూ చేయడం జరుగుతుంది. ఈ బ్లాక్ ఎన్వలప్ కవర్లో అయితే పెట్టాలి. ఇందులో పెట్టి ఈ కవర్ని వెంటనే సీల్ చేయకండి. ఎందుకంటే ఈవీఎం మిషన్ అనేది డ్యూరింగ్ పోలింగ్ ఏమన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా టోటల్ ఈవీఎం సెట్ని మార్చినప్పుడు, అంటే కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్, వీవీప్యాట్ మూడింటిని మార్చవలసి వచ్చినప్పుడు రీమాక్ పోలింగ్ చేయవలసి ఉంటుంది. కాబట్టి అందులో వచ్చిన స్లిప్స్ను కూడా ఈ బ్లాక్ కవర్లోనే పెట్టాలి. కాబట్టి వెంటనే సీల్ చేసుకోకండి. పోలింగ్ అంతా పూర్తయిన తర్వాత సీల్ చేసుకోండి. ఈ విధంగా మాక్ పోల్ స్లిప్స్ని ఈ బ్లాక్ కవర్లో పెట్టిన తర్వాత ఈ బ్లాక్ కవర్ని ఎలక్షన్ కిట్ బ్యాక్లో చిన్న బాక్స్లో 2 ఇవ్వడం జరుగుతుంది. ఆ బాక్స్లో పెట్టి దానిని పింక్ స్పెషల్ ట్యాగ్ ద్వారా సీల్ చేసినటువంటి ఈ బాక్స్ని వైట్ లేదా పింక్ ఈవీఎం పేపర్ సెట్ వీటన్నిటిని అయితే ఉంచాలి. ఈ విధంగా అన్ని ఎన్వలప్ కవర్స్ సెట్స్ని అయితే P-1 డే రోజున ఇలాంటి ఎన్వలప్ సెట్స్ని అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇందులో
ఈవీఎం పేపర్స్ అని ఉంది కదా, ఇందులో ఈ సెట్లో ఈ పేపర్స్ని అయితే ఉంచాలి. ఈ మాక్ పోల్ పేపర్స్ని అందులో ఉంచాలి. ఆ విధంగా వీవీప్యాట్లోని స్లిప్స్ అన్నీ బయటికి తీసేసాం. మాక్ పోల్ కంప్లీట్ అయింది. సో ఎండ్ ఆఫ్ ది మాక్ పోల్ ఏం చేయాలంటే వీవీప్యాట్లో ఎటువంటి స్లిప్స్ లేవని ఏజెంట్స్కి చూపించి అది కన్ఫర్మ్ అయిన తర్వాత వీవీప్యాట్ని సీల్ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా గ్రీన్ పేపర్ సీల్స్ ఉంటాయి కదా, ఈ గ్రీన్ పేపర్ సీల్స్ ద్వారా సీల్ చేసి ఆ పేపర్ మీద పిఓ స్టాంప్ వేసి పిఓ సిగ్నేచర్ చేయాలి. ఏజెంట్స్ ద్వారా కూడా సిగ్నేచర్ చేయాలి. అండ్ వీవీప్యాట్ యూనిట్ యొక్క ఇన్ఫర్మేషన్ని కూడా ఇందులో రాయాలి. వీవీప్యాట్ని సీల్ చేయాలి. అదేవిధంగా కంట్రోల్ యూనిట్ను కూడా సీల్ చేయాలి. మాక్ పోల్ పూర్తి అయిన తర్వాత ఏజెంట్స్కి సిఆర్సి చేసిన తర్వాత కంట్రోల్ యూనిట్లో టోటల్ పోల్డ్ కౌంట్ అనేది 0 ఉంది అని చూపించిన తర్వాత ఈ కంట్రోల్ యూనిట్ని సీల్ చేయాలి. ఈ సీల్ చేయడానికి కూడా స్పెషల్ ట్యాగ్స్ అయితే ఉంటాయి. ఈ ట్యాగ్ ద్వారా రిజల్ట్ బటన్ని, ప్రింట్ బటన్ని క్లోజ్ చేస్తూ ఉండే ఒక ట్యాగ్ ఉంటుంది. దాంట్లో ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తుంది. గ్రీన్ కలర్, రెడ్ కలర్ అనేది 2 బటన్ మార్క్స్ కనిపిస్తాయి. ఆ సీల్ ద్వారా దీన్ని ఈ విధంగా సీల్ చేయవలసి ఉంటుంది. సీల్ చేసేసి స్పెషల్ ట్యాగ్ కూడా ఉంటుంది మనకి. ఇట్లా ఈ విధంగా స్పెషల్ ట్యాగ్ అనేది ఉంటుంది. ఈ స్పెషల్ ట్యాగ్ను కూడా ఈ క్లోజ్ బటన్ని కవర్ చేస్తూ ఈ యూనిట్ని ఇక్కడ సీల్ ఉంటుంది. దీన్ని సీల్ చేసేసి లక్కతోటి సీల్ చేసేయాలి. అదేవిధంగా ఈ కంట్రోల్ యూనిట్ యొక్క క్యాప్ను కూడా ఇక్కడ క్లోజ్ చేసి దీన్ని సీల్ చేసేయాలి. ఈ గ్రీన్ పేపర్ తోటి ఈ కంట్రోల్ యూనిట్ని సీల్ చేసేసి ఈ టోటల్ని మొత్తాన్ని కూడా ఇంకొక స్పెషల్ ట్యాగ్ తోటి, పింక్ ట్యాగ్ తోటి సీల్ చేసేయాలి. ఈ విధంగా సీల్ చేసేసి వీటి మీద ప్రిసైడింగ్ ఆఫీసర్ స్టాంప్ని, సిగ్నేచర్స్ని, ఏజెంట్ సిగ్నేచర్స్ని చేపించాలి. అదేవిధంగా కంట్రోల్ యూనిట్లో బ్యాక్ సైడ్లో మనకు ఇంకొక పవర్ ఆన్ ఆఫ్ బటన్ అండ్ కేబుల్ కనెక్టివిటీకి ఒకటి రేర్ పాయింట్ ఉంటుంది. ఈ పాయింట్ని మాత్రం సీల్ చేయకూడదు. ఆఫ్టర్ సీలింగ్ ఆఫ్ ది ఓటింగ్ మెషిన్ ప్రిసైడింగ్ ఆఫీసర్ డిక్లరేషన్ 4 అనేది ఉంటుంది ఫాము. ఈ ఫామ్ ఉంటుంది. ఈ ఫామ్లో అంతా క్లియర్గా నోట్ చేసుకున్న తర్వాత ఏజెంట్స్ సిగ్నేచర్స్ అయితే తీసుకోవాలి. ఈ ఫామ్ని నాన్ స్టాట్యుటరీ ఎన్వలప్ కవర్ సెట్ 4 ఎల్లో కవర్ సెట్ ఉంటుంది కదా, ఇక్కడ సెట్ 4 నాన్ స్టాట్యుటరీ ఎల్లో కవర్స్ ఉంటాయి. ఈ సెట్లో ఎల్లో కవర్ సెట్లో వాటిని అయితే ఉంచాలి. అదేవిధంగా మాక్ పోల్ అనేది పూర్తయింది. మాక్ పోల్ రిపోర్ట్ని తయారు చేశారు. ఈవీఎం సీలింగ్ జరిగిన తర్వాత దాని యొక్క రిపోర్ట్ పార్ట్ 4 నోట్ చేశారు. ఇవన్నీ కూడా పిఓ డైరీలో రికార్డ్ చేసుకోవాలి. అండ్ ఇటువంటి ఇన్ఫర్మేషన్ని మాక్ పోల్ కంప్లీట్ అయిపోయింది అనే ఇన్ఫర్మేషన్ని రిటర్నింగ్ ఆఫీసర్కి ఇన్ఫర్మేషన్ని పాస్ చేయాలి. ఏ విధంగా అంటే త్రూ సెక్టార్ ఆఫీసర్ ద్వారా. మన ప్రిసైడింగ్ ఆఫీసర్కి తన నెక్స్ట్ ఆఫీసర్ సెక్టార్ ఆఫీసరే కాబట్టి మన ఇన్ఫర్మేషన్ని, ఇటువంటి ఇన్ఫర్మేషన్ని సెక్టార్ ఆఫీసర్కి పాస్ చేసినట్లయితే సెక్టార్ ఆఫీసర్ రిటర్నింగ్ ఆఫీసర్కి పాస్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా మాక్ పోల్ని అయితే కంప్లీట్ చేసుకోవాలి. ఇంకోసారి మాక్ పోల్ని షార్ట్ కట్లో చూద్దాం. ఇప్పుడు షార్ట్లో బిఫోర్ మాక్ పోల్ ఏం చేయాలి, ఏజెంట్స్ ఎంతమంది అటెండ్ అయ్యారు చూసుకోవాలి. మాక్ పోల్ స్టార్ట్ చేసేటప్పుడు ఈవీఎం కనెక్షన్స్ చూసుకోవాలి. దాని తర్వాత వీవీప్యాట్ వర్కింగ్ మోడ్లో పెట్టుకోవాలి. అండ్ కంపార్ట్మెంట్ అంతా కరెక్ట్గా అరేంజ్ చేసామో చూసుకోవాలి. కంట్రోల్ యూనిట్ని స్విచ్ ఆఫ్ చేసినట్లయితే బ్లాంక్ పేపర్స్ అనేది జనరేట్ అవుతుంది. 7 బ్లాంక్ స్లిప్స్ అనేది వస్తాయి. సో వీవీప్యాట్ వర్కింగ్ మోడ్లోనే ఉందని చూసుకోవాలి. ఒకవేళ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని సెక్టర్ ఆఫీసర్ ద్వారా రీప్లేస్ చేయించుకొని ప్రిసైడింగ్ ఆఫీసర్ రిపోర్ట్ 4లో నోట్ చేసుకోవాలి. అదేవిధంగా ప్రిసైడింగ్ ఆఫీసర్ డైరీలో నోట్ చేసుకోవాలి. మాక్ పోల్ స్టార్ట్ అయిన తర్వాత అట్లీస్ట్ మినిమం 50 ఓట్స్ అయితే పోల్ చేయవలసి ఉంటుంది. ఇలా పోల్ చేసిన తర్వాత పోలింగ్ని క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసే ముందర ఏజెంట్స్కి అయితే చూపించాలి ఏ విధంగా క్లోజ్ చేస్తున్నామో, అందులో కరెక్ట్ ఇన్ఫర్మేషన్ నోట్ అయిందా లేదా అన్నది అయితే క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసిన తర్వాత రిజల్ట్స్ అయితే చూడాలి, సిఆర్సి చేయాలి. అందులో కంట్రోల్ యూనిట్లో ఉన్నటువంటి డేటాని క్లియర్ చేయాలి. సో క్లియర్ చేసే ముందు ఏం చేయాలంటే రిజల్ట్ చెక్ చేసుకొని రిజల్ట్ కరెక్ట్గా వచ్చిందా అన్న తర్వాత డేటాని క్లియర్ చేయాలి. కాబట్టి ఈ రిజల్ట్ అని క్లిక్ చేసి ప్రతి ఒక్క క్యాండిడేట్కి కరెక్ట్ ఓట్లు పడ్డాయా లేదా, వేసినన్ని ఓట్లే పడ్డాయా లేకుంటే తప్పుగా రికార్డ్ అయిందా అనేది కన్ఫర్మేషన్ చేసుకొని ఈ క్లియర్ అనే బటన్ అయితే క్లిక్ చేయడం ద్వారా కంట్రోల్ యూనిట్లో ఉన్న డేటా డిలీట్ అవుతుంది. దాని తర్వాత ప్రిసైడింగ్ ఆఫీసర్ మాక్ పోల్ సర్టిఫికేట్ని అయితే ఇష్యూ చేస్తారు. దీని మీద
పోలింగ్ ఆఫీసర్స్, ఏజెంట్స్ సిగ్నేచర్స్ తీసుకోవాలి. తర్వాత వీవీప్యాట్‌లో ఉన్నటువంటి స్లిప్స్‌ని బయటికి తీసి వాటిని బ్లాక్ కవర్‌లో ఉంచి సీల్ చేసుకోవాలి. దాని తర్వాత మాక్ పోల్ ఎండ్ అయిన తర్వాత ఈవీఎం మిషన్‌ని సీల్ చేయాలి. అంటే వీవీప్యాట్‌ని సీల్ చేయాలి, కంట్రోల్ యూనిట్‌ని సీల్ చేయాలి. ఇలా సీల్ చేసిన తర్వాత సీలింగ్ అనేది జరిగిందని మరొక రిపోర్ట్‌ని పార్ట్ 4నైతే ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆ డిక్లరేషన్ తర్వాత ప్రతి అంశాన్ని కూడా పీఓ డైరీలో అయితే నోట్ చేసుకోవాలి. మాక్ పోల్ క్లోజ్ అయిన తర్వాత అటువంటి ఇన్ఫర్మేషన్ని సెక్టార్ ఆఫీసర్ ద్వారా రిటర్నింగ్ ఆఫీసర్కి పాస్ చేయాలి. దాని తర్వాత డ్యూరింగ్ యాక్చువల్ పోల్ అనేది 7 గంటల నుంచి 5 గంటల వరకు అయితే జరుగుతుంది. 7 గంటలకి మొదలైనప్పటి నుంచి 5 గంటల వరకు ఏ విధంగా జరుగుతుంది, 5 గంటల తర్వాత ఏ విధమైనటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి, అప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలన్నది మనం నోట్ చేద్దాం. యాక్చువల్ పోల్ జరిగేటప్పుడు ఈవీఎం మిషన్ ఎప్పుడు కూడా స్విచ్ ఆఫ్ చేయకూడదు. ఆన్ చేసిన విధంగానే ఉంచాలి. సో యాక్చువల్ పోల్ అనేది 7కి స్టార్ట్ అయిన తర్వాత ఓటింగ్ అనేది సైకిల్ నిర్వహించడం జరుగుతుంది. అంటే ప్రతి ఓటర్ వచ్చినప్పుడు ఈ పర్టిక్యులర్ మ్యాటర్ అనేది కన్ఫామ్గా ప్రతిసారి జరుగుతుంది. ఏంటిది, ఏజెంట్స్ డ్యూటీ ఉంటుంది. PO1, PO2, PO3 ఓటింగ్ కంపార్ట్మెంట్లోకి వెళ్తారు. దాని తర్వాత ఎగ్జిట్ అయ్యే ముందు ప్రిసైడింగ్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా కొన్ని కార్యక్రమాలు ఉంటాయి. ఏ విధమైన కార్యక్రమాలు ఉంటాయి అనేది ఇప్పుడు చూద్దాం. సజావుగా పోలింగ్ అంతా టోటల్ పోలింగ్ జరిగినట్లయితే 5 గంటల తర్వాత పోలింగ్ని క్లోజ్ చేసుకోవాలి. ఏ విధంగా పోలింగ్ని క్లోజ్ చేయాలి, అండ్ ఈవీఎంస్ని ఏ విధంగా సీల్ చేయాలి, అండ్ ఏ విధంగా ఎన్విలాప్ కవర్స్ అనేవి ప్యాక్ చేసుకోవాలి, అండ్ తర్వాత ఏం చేయాలి అనేది మనం ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకుందాం. సో ఫస్ట్ 7 గంటలకి యాక్చువల్ పోల్ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ మనకి సీసీ కెమెరాస్ అయితే ఉంటాయి కాబట్టి పోలింగ్ బూత్లో ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఈ సీసీ కెమెరాస్కి ఈవీఎం వీవీప్యాట్ అనేది డైరెక్ట్గా కనిపించకుండా, ఇది సీక్రెట్ ఓటింగ్ సిస్టమ్ కాబట్టి ఓటర్ అనేది ఎవరికి ఓటేస్తున్నారా అనేది ఎవరికి తెలియకూడదు. సీసీ కెమెరాలో కూడా కనిపించకుండా ఓటింగ్ కంపార్ట్మెంట్ని అరేంజ్ చేసుకోవాలి. ఓటింగ్ కంపార్ట్మెంట్ అనేది కనిపించాలి కానీ ఈ ఈవీఎం కానీ బ్యాలెట్ యూనిట్ కానీ సీసీ కెమెరాలకి కనిపించకూడదు. అలానే యాక్చువల్ పోల్ జరుగుతున్నప్పుడు ఏదైనా పోలింగ్ ఆఫీసర్ తన విధుల్ని నిర్వర్తించలేని పక్షంలో సెక్టార్ ఆఫీసర్ వారి స్థానంలో రిజర్వ్డ్ పోలింగ్ ఆఫీసర్స్ని అలాట్ చేస్తారే తప్పించి మరి ఏ ఇతర అభ్యర్థులు లేదా పార్టీస్కి సంబంధించినటువంటి ఏ ఒక్క ప్రైవేట్ క్యాండిడేట్ను కూడా నియమించుకోవడానికి వీలు లేదు. అదేవిధంగా ఈ ఎలక్షన్స్ అనేవి సీక్రెట్ ఓటింగ్ విధానంలో జరుగుతాయి కాబట్టి ఎవరు కూడా ఓటింగ్ కంపార్ట్మెంట్లోకి వెళ్ళకూడదు. ఇటువంటి ఓటింగ్ విషయాలు ఎవరికి ఓటు వేశారు అన్న విషయాన్ని ఎవరికి తెలియకుండా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. ఇటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ప్రిసైడింగ్ ఆఫీసర్ అక్కడికి వచ్చిన ఓటర్స్ అందరికీ అనౌన్స్ చేయడం ద్వారా తెలియపరచాలి. అండ్ సెక్యూరిటీ గార్డ్స్ యొక్క డ్యూటీ ఏ విధంగా ఉంటుందంటే పోలింగ్ బూత్ దగ్గర ఎంట్రన్స్లో ఉండేటటువంటి పోలీసు సిబ్బంది ఎవరు కూడా, సెక్యూరిటీ సిబ్బంది ఎవరు కూడా ఓటర్ ఐడెంటిఫికేషన్ని చేయకూడదు. ఎందుకంటే అది ఏపీఓ డ్యూటీ. అదేవిధంగా పోలీస్ ఆఫీసర్ పోలింగ్ బూత్లోకి అలౌ చేయకూడదు. పోలింగ్ బూత్ బయట వైపే ఉండాలి కానీ ఇన్సైడ్కి ఖచ్చితంగా రాకూడదు అన్నది. అదేవిధంగా యాక్చువల్ పోల్ జరిగేటప్పుడు ఓటర్స్ వచ్చి ఓటు వేస్తూ ఉంటారు. సో ఏ విధంగా ఒక ఓటర్ అనేది ఏ విధంగా తన ఓటును వేసే సమయంలో ఎలాంటి సిచ్యువేషన్స్ అనేది జరుగుతాయి అన్నది మనం ఇప్పుడు క్లియర్గా చూద్దాం. ఇదే విషయం ప్రతి ఓటర్కి కూడా జరుగుతుంది. అందుకనే ఓటింగ్ సైకిల్ అని నేను చెప్పడం జరిగింది. సో ఇందులో ఫస్ట్ ఓటరు ఎంట్రన్స్లో నుంచి లోపలికి వచ్చిన వెంటనే ఏం జరుగుతుంది అంటే ఇక్కడ ఏజెంట్స్ ఉంటారు. ఫస్ట్ ఓటరు లోపలికి రాగానే ఫస్ట్ ఏజెంట్స్ ముందు నుంచి మూవ్ అయ్యే విధంగా అరేంజ్మెంట్స్ చేసుకోవాలి. ఎందుకంటే ఏజెంట్స్కి కొన్ని విధులు అయితే ఉన్నాయి. ఆ విధులు ఏంటనేది మరొకసారి తెలుసుకుందాం. ఏజెంట్స్ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే పోటీ చేసిన అభ్యర్థి 2 పోలింగ్ ఏజెంట్స్ నియమించుకుంటారు. వీరు సంబంధిత పోలింగ్ స్టేషన్లో ఓటర్ అయి ఉండాలి. వీరిని ఉదయం 5:15 రమ్మని చెప్పాలి. ఈ పోలింగ్ బూత్లోకి ఎటువంటి ఓటరు కానీ, ఎటువంటి సిబ్బంది కానీ, ఎటువంటి ఏజెంట్ కానీ ఎవరు కూడా ఎటువంటి ఫోన్ని అలౌ చేయకూడదు. ఎలక్ట్రికల్ గ్యాడ్జెట్స్ని అలౌ చేయకూడదు. సో ఈ 5:15 ఎందుకు రమ్మన్నారంటే మాక్ పోలింగ్ నిర్వహించడానికి 5:30కి మాక్ పోలింగ్ కండక్ట్ చేయాలి కాబట్టి 5:15 అటెండ్ అవ్వాలని అయితే ఫస్ట్గా చెప్పాలి. ఏజెంట్స్కి ఐడి కార్డ్స్ ఇష్యూ చేస్తారు. సో ఐడి కార్డ్స్ని
పోలింగ్ డే రోజు మాత్రమే ఇవ్వాలి. ఒక పార్టీకి ఒక ఏజెంట్‌ను మాత్రమే పోలింగ్ స్టేషన్‌లో అనుమతించాలి. ఇద్దరు పోలింగ్ ఏజెంట్స్ ఉన్నప్పటికీ ఒకరు మాత్రమే పోలింగ్ బూత్‌లో ఉండాలి. మరొకరు రిజర్వ్డ్ యూనిట్‌గా ఉంటారు. ఒకవేళ ఈ పోలింగ్ ఏజెంట్ ఏదైనా అవసరమైనప్పుడు బయటికి వెళ్ళాల్సి వస్తే వారి ప్లేస్‌లో రిజర్వ్డ్ అయినటువంటి రెండవ పోలింగ్ ఏజెంట్ వచ్చి కూర్చుంటారు. సో, ఈ విధంగా పోలింగ్ ఏజెంట్ బయటికి వెళ్ళేటప్పుడు అటువంటి విషయాన్ని మూవ్‌మెంట్ రిజిస్టర్‌లో రికార్డ్ చేయవలసి ఉంటుంది. అలాగా పోలింగ్ ఏజెంట్ బయటికి వెళ్ళేటప్పుడు వారి దగ్గర ఉన్నటువంటి మార్క్డ్ కాపీని బయటికి తీసుకువెళ్ళనివ్వకుండా జాగ్రత్త వహించాలి. ఎందుకంటే ఆ మార్క్డ్ కాపీలో ఎవరెవరు ఓటింగ్ చేశారు అన్న ఇన్ఫర్మేషన్ రికార్డ్ చేయబడి ఉంటుంది కాబట్టి ఎవరు ఓటింగ్ చేయలేదో ఓటు వేయని వారిని ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ మార్క్డ్ కాపీని బయటికి తీసుకువెళ్ళకుండా ప్రిసైడింగ్ ఆఫీసర్ జాగ్రత్త వహించాలి. అదేవిధంగా 3 గంటల తర్వాత ఏ ఏజెంట్ కూడా బయట వెళ్ళటానికి అనుమతించకూడదు. ఎందుకంటే యాక్చువల్ పోల్ 5 గంటలకు ముగుస్తుంది కాబట్టి 5 గంటల తర్వాత ఏజెంట్స్ ద్వారా వారి యొక్క సిగ్నేచర్స్ తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి వారిని బయటికైతే పంపించకూడదు. సో, ఈ విధంగా ఏజెంట్స్ యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఏజెంట్స్ అనేవారు ఈ పోలింగ్ బూత్‌లో ఎటువంటి డ్యూటీని నిర్వర్తిస్తారు అని అంటే ఓటర్ ఎంట్రన్స్ నుంచి లోపలికి రాగానే ఈ ఏజెంట్స్ ముందు నుంచే మూవ్ అయ్యే విధంగా చూసుకోవాలి. కానీ ఎటువంటి ఏజెంట్‌ని ఓటరు కలవడం గానీ, మాట్లాడడం గానీ, సైగలు చేసుకోవడం గానీ లాంటి విషయాలను జరగకుండా జాగ్రత్త వహించాల్సిన బాధ్యత ప్రిసైడింగ్ ఆఫీసర్‌కి ఉంటుంది. ఓటరు ఏజెంట్ ముందు నుంచి అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ వద్దకు మూవ్ అవ్వాలి. ఆ సమయంలో ఏజెంట్స్ ఓటర్ అనే వ్యక్తి అండర్ ఏజ్డ్ ఓటరా లేకుంటే అది బోగస్ ఓటరా అనేది గుర్తించి అంటే ఓటర్ ఐడెంటిఫికేషన్‌ని కూడా ఏజెంట్స్ చేస్తారు. గుర్తించి వారు ఛాలెంజ్ చేయడం జరుగుతుంది. దీన్నే ఛాలెంజ్ ఓట్ అని అంటారు. ఈ విధంగా ఏజెంట్స్ ఓటర్ యొక్క ఐడెంటిఫికేషన్ మీద ఛాలెంజ్ అనేది చేయడం జరుగుతుంది. ఇంకొక విషయం ఈ ఏజెంట్స్ అనేవారు అపాయింట్మెంట్ ఫామ్ అనేది ఫామ్ 10 అనేది అయితే ఉంటుంది. ఈ ఫామ్ 10ని పార్టీ అభ్యర్థులు ప్రతి ఒక్క ఏజెంట్‌కి ఒక ఫామ్ 10 అనేది ఇస్తారు. ఆ ఫామ్ 10ని రిసీవ్ చేసుకోవడం ద్వారా ఏజెంట్‌కి ప్రిసైడింగ్ ఆఫీసర్ ఐడీ కార్డ్‌ని ఇష్యూ చేసి ఈ విధంగా గుర్తించినటువంటి అప్లికేషన్ ఫామ్ 10ని నాన్ స్టాట్యుటరీ ఎన్వలప్ కవర్స్ యెల్లో కవర్స్ సెట్ 4లో ఇక్కడ మనం చూసాం కదా సెట్ 4లో ఉంచాలి. అదేవిధంగా పోలింగ్ ఏజెంట్స్ అనేవారు ఖచ్చితంగా పోలింగ్ బూత్‌లో ఉన్నప్పుడు ఓటరు ఏ విధంగా ఓటు వేస్తున్నాడు అని కంపార్ట్మెంట్‌లో ఏ విధంగా ఓటు వేస్తున్నాడు అన్నది కనిపించకుండా ఉండే విధంగా వీరి యొక్క సిట్టింగ్ అరేంజ్మెంట్స్ అయితే చేయాలి. తర్వాత PO1 వద్దకు వచ్చిన ఓటర్ని PO1 అంటే ఏపీఓ ఎటువంటి డ్యూటీస్ నిర్వర్తిస్తారంటే ఓటర్ ఐడెంటిఫికేషన్ని చేస్తారు. ఓటర్స్ సీరియల్లో నిలబడి ఉన్నప్పుడు సెక్యూరిటీ ఓటర్ ఐడెంటిఫికేషన్స్ చేయకూడదు. అదేవిధంగా పోలింగ్ బూత్‌లోకి వచ్చిన ఓటర్ని ఏజెంట్స్ ఓటర్ ఐడెంటిఫికేషన్ చేసి ఓటర్ విషయంలో ఏదైనా బోగస్ ఓటర్ కానీ అండర్ ఏజ్డ్ ఓటర్గా గుర్తింపు చేసినట్లయితే దానిని ఛాలెంజ్ చేస్తారు. అది ప్రిసైడింగ్ ఆఫీసర్కి తెలియపరచాలి. ఎలక్షన్ కమిషన్ 13 ఐడెంటిటీ కార్డ్స్ని ఓటర్ ఐడెంటిటీ కార్డు, ఎపిక్ కార్డ్ అని ఉంటుంది, ఆధార్ కార్డు, స్మార్ట్ కార్డ్స్, NREGP జాబ్ కార్డు, ఇండియన్ పాస్పోర్టు, పాస్బుక్స్, బ్యాంక్, పోస్టల్ ఆఫీస్ పాస్బుక్స్, పెన్షన్ డాక్యుమెంట్స్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్ అండ్ ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీస్ ఐడెంటిటీ కార్డ్స్ ఈ విధంగా 13 రకాల ఐడెంటిటీ కార్డ్స్ని అయితే ఎలక్షన్ కమిషన్ గుర్తించడం జరుగుతుంది. ఈ ఐడెంటిటీ కార్డ్స్ ద్వారా పోలింగ్ ఆఫీసర్ 1 ఓటర్ ఐడెంటిఫికేషన్ అయితే చేయాలి. ఈ ఓటర్ ఐడెంటిఫికేషన్ చేసే సమయంలో ఏదైనా అవకతవకలు గుర్తించినట్లయితే ఏజెంట్స్ తెలియపరిచినటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా మరియు పోలింగ్ ఆఫీసర్ 1 గుర్తించిన వివరాల ఆధారంగా ఏదైనా అవకతవకలు జరిగినట్లయితే అటు విషయాన్ని ప్రిసైడింగ్ ఆఫీసర్కి తెలియపరచాలి. ఇలాంటి ఓటర్ ఐడెంటిఫికేషన్లో వచ్చే కొన్ని అంశాలు ఎలాంటివి ఉంటాయంటే ఛాలెంజ్డ్ ఓట్ అనేది వస్తుంది. అంటే బోగస్ ఓటు. ఆ ఓటరు పోలింగ్ స్టేషన్ పరిధిలో ఓటర్ కాదు అని తెలియపరచడాన్ని బోగస్ ఓట్ అంటారు. దీని గురించి మనం తర్వాత పూర్తిగా వివరించుకుందాం.
అండర్ ఏజ్డ్‌గా గుర్తించడం జరుగుతుంది. అంటే 18 సంవత్సరాల నిండని వారికి గూడా ఓటు హక్కు వచ్చినట్లయితే అండర్ ఏజ్డ్ ఓటర్ అని కూడా చెప్పడం జరుగుతుంది. అండ్ బ్లైండ్, ఇన్ఫర్మ్ అస్వస్థత కలిగిన లేదా గుడ్డివారు ఎవరైనా ఓటు వేయడానికి వచ్చినప్పుడు వారితో కంపానియన్ అంటే సహాయకుల్ని తీసుకురావడం జరుగుతుంది. ఇటువంటి విషయాలను కూడా పోలింగ్ ఆఫీసర్ 1 గుర్తించి ప్రిసైడింగ్ ఆఫీసర్కి తెలియపరచాలి. అలాగనే టెండర్ ఓటు ఉంటుంది. టెండర్ ఓట్ అంటే ఓటు వేయబడి ఉన్నటువంటి ఓటుకు మరలా ఓటు వేయడానికి వచ్చినప్పుడు దాన్ని టెండర్ ఓట్ అని అంటాం. ఈ టెండర్ ఓట్లు వచ్చినప్పుడు కానీ లేదా టెస్ట్ ఓట్ అంటే ఓటు వేసినప్పుడు తను వేసిన గుర్తుకి కాకుండా వేరే గుర్తుకి ఓటు పడిందని ఓటర్ అభ్యర్థన చేసినట్లయితే మరలా ఓటు వేసే అవకాశాన్ని కల్పించడం జరుగుతుంది. దీన్ని టెస్ట్ ఓట్ అంటారు. ఈ విధంగా స్పెషల్ కేసెస్ అయితే ఉంటాయి. ఈ టెస్ట్ ఓటర్ అనేది ఓటర్ ఐడెంటిఫికేషన్లో భాగం కాదు, కానీ కొన్ని స్పెషల్ కేటగిరీస్ కాబట్టి నేను ఇక్కడ నోట్ చేసి చెప్పడం జరిగింది. ఈ విధంగా ఓటర్ ఐడెంటిఫికేషన్ని పోలింగ్ ఆఫీసర్ 1 ఐడెంటిఫికేషన్ చేస్తారు. సరైన ఓటర్ అని గుర్తించిన తర్వాత వారి యొక్క ఎలక్టోరల్ రోల్ అనేది ఒకటి ఉంటుంది. అంటే పోలింగ్ స్టేషన్లో ఉన్నటువంటి అందరు ఓటర్ల వివరాలను రికార్డ్ చేస్తూ ఒక లిస్ట్ బుక్లెట్ అయితే ఉంటుంది. ఆ బుక్లెట్లో సీరియల్ నెంబర్ని దాన్ని ఎపిక్ సీరియల్ నెంబర్ అంటారు. దీనిని పోలింగ్ ఆఫీసర్ 1 గట్టిగా చదవాలి. ఈ విధంగా తన వద్దకు వచ్చినటువంటి ఓటర్ని గుర్తించే సమయంలో మేల్ ఓటర్ అయితే క్రాస్ లైన్ తోటి, ఫీమేల్ ఓటర్ అయితే సర్కిల్ విత్ క్రాస్ లైన్ తోటి, ట్రాన్స్జెండర్ అయితే స్టార్ విత్ క్రాస్ లైన్ తోటి మార్క్ చేసుకొని ఓటర్ తన వద్దకు వచ్చి ఓటు వేశారు అని పోలింగ్ ఆఫీసర్ 1 కూడా ఒక రకమైనటువంటి మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇటువంటి మార్క్డ్ కాపీని స్టాట్యుటరీ కవర్ వైట్ ఎన్వలప్ సెట్ 3లో ఈ స్టాట్యుటరీ కవర్ సెట్ 3లో అందులో ఉంచాలి. అదేవిధంగా ఎవ్రీ 2 అవర్స్కి రిటర్నింగ్ ఆఫీసర్కి ఎంత పోలింగ్ జరిగింది అనే విషయాన్ని తెలియపరచాలి. కాబట్టి మేల్, ఫీమేల్, ట్రాన్స్జెండర్స్ యొక్క ఇండివిజువల్ ఇన్ఫర్మేషన్ని అడుగుతారు. కాబట్టి ఈ యొక్క మేలు, ఫీమేలు, ట్రాన్స్జెండర్ యొక్క కౌంట్ను కూడా తను నిర్వర్తించవలసి ఉంటుంది. కౌంట్ వేసుకొని ఎవ్రీ అవర్కి కూడా ఎంత పోలింగ్ జరిగిందా అన్నది రికార్డ్ చేసుకోవాల్సిన డ్యూటీ కూడా PO1 చేయవలసి ఉంటుంది. అదేవిధంగా PO1 దగ్గర నుంచి ఓటర్ ఐడెంటిఫికేషన్ అయిన తర్వాత PO2 వద్దకి ఓటర్ అనేది మూవ్ అవుతారు. ఈ PO2 ఎవరంటే OPO ఉంటారు. PO2 యొక్క విధులు ఏ విధంగా ఉంటాయంటే ఫస్ట్ ఇండిలిబుల్ ఇంక్ మార్కు చేయాలి. తర్వాత ఓటర్ స్లిప్ని ఇష్యూ చేయాలి. ఫామ్ 17A రిజిస్టర్ ఆఫ్ ఓటర్స్ రికార్డులో ఇన్ఫర్మేషన్ని నోట్ చేయాలి. ఇది ఏ విధంగా చేస్తారన్నది చూద్దాం. ఇండిలిబుల్ ఇంక్ని ఏ విధంగా నోట్ చేయాలి అని అంటే జనరల్ ఓటర్ అంటే ఒక సాధారణ ఓటర్ తన ఓటును తాను వేయడానికి వచ్చినప్పుడు అటువంటి ఓటర్కి తన ఎడమ చేతి చూపుడు వేలికి ఇండిలిబుల్ ఇంక్ మార్కునైతే చేయాలి. అదేవిధంగా ఒక ఓటరు అస్వస్థత గురయ్యి ఉండి తనకు సహాయకులుగా కంపానియన్ని తీసుకొని వచ్చినట్లయితే అటువంటి కంపానియన్కి రైట్ హ్యాండ్ చూపుడు వేలికి ఇండిలిబుల్ ఇంక్ మార్కు చేయాలి. ఇలాంటి కంపానియన్ని తీసుకొచ్చిన సమయంలో జనరల్ ఓటర్కి మరియు కంపానియన్కి ఇద్దరికి కూడా ఎడమ చేతి వేలికి, కుడి చేతి వేలికి ఇద్దరికి కూడా ఇండిలిబుల్ ఇంక్ని మార్కు చేయవలసి ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ జనరల్ ఓటర్కి మార్కు చేయకుండా కంపానియన్కు ఒకరికే మార్కు చేసినట్లయితే ఈ ఓటరు మరొకసారి ఓటు వేయడానికి వచ్చి నేను ఓటు వేయలేదు అనే అవకాశం ఉంటుంది. అలాంటి టైంలో దాన్ని టెండర్ ఓట్ అని అంటారు. టెండర్ బ్యాలెట్ పేపర్ ద్వారా ఓటు వేయించాల్సి ఉంటుంది. అప్పుడు వేరొక కంపానియన్ని తీసుకొచ్చే అవకాశం కూడా ఉండొచ్చు. ఆ టైంలో సీసీ కెమెరాలో చెక్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఇలాంటి తప్పులు జరగకుండా, ఇలాంటి క్లిష్టమైన స్థితి రాకుండా ముందుగానే ప్రతి జనరల్ ఓటర్కి, కంపానియన్కి ఇద్దరికి కూడా ఇండిలిజిబుల్ ఇంక్ని మార్కు చేయాలి. అదేవిధంగా ప్రాక్సీ ఓటర్కి లెఫ్ట్ హ్యాండ్ మిడిల్ ఫింగర్కి ఇంక్ని మార్కు చేయాలి. ప్రాక్సీ ఓటర్ అంటే ఎవరంటే క్లాసిఫైడ్ సర్వీస్ ఓటర్స్, అంటే సర్వింగ్ ఇన్ ద ఆర్మ్డ్ ఫోర్స్ ఆర్ పారామిలిటరీ ఫోర్సెస్లో ఉన్నటువంటి సిబ్బందికి వారి స్థానంలో వారు గుర్తించబడినటువంటి ఒక వ్యక్తికి ఓటు వేసే అవకాశం, తన ఓటుని వారు వేయడానికి అవకాశాన్ని అయితే కల్పించడం జరుగుతుంది.
సో అటువంటి ఏదైతే కంపానియన్ ఓట్లో వేరే వాళ్ళు వచ్చి వేసినట్టుగా, వేరే వాళ్ళు సహకరించినట్టుగా ఈ ప్రాక్సీ ఓట్ అనేది తన ఓటును వేరే వారి ద్వారా ఓటు వేయించినట్టయితే దాన్ని ప్రాక్సీ ఓట్ అంటారు. అలాంటి సమయంలో ప్రాక్సీ ఓటర్కి ఎడమ చేతి మిడిల్ ఫింగర్కి ఇండెలిజిబుల్ ఇంక్ని మార్కు చేయవలసి ఉంటుంది. సెకండ్, ఓటర్ స్లిప్ని అయితే ఇష్యూ చేయాలి. ఈ ఓటర్ స్లిప్ అనేది పింక్ అనేది అయితే అసెంబ్లీకి పింక్, పార్లమెంట్కి వైట్ స్లిప్స్ అయితే ఉంటాయి. ఈ స్లిప్ని PO2 ఇష్యూ చేయవలసి ఉంటుంది. ఈ స్లిప్లో ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాయాలి అని అంటే ఫామ్ 17A రిజిస్టర్ ఆఫ్ ఓటర్స్లో రికార్డ్ చేస్తూ ఉంటాం. 5 కాలమ్స్ ఉంటాయి. ఈ 5 కాలంలో ఫస్ట్ కాలంలో సీరియల్ నెంబర్ ఉంటుంది. పోలింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఆ ఓటర్ క్రమ సంఖ్య, ఎన్నో ఓటర్ అనేది తెలియపరిచేటటువంటి క్రమ సంఖ్య, ఈ సీరియల్ నెంబర్ని ఈ ఫస్ట్లో రికార్డ్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా ఎలక్టోరల్ రోల్లో ఉన్నటువంటి సీరియల్ నెంబర్, మార్కుడ్ కాపీలో ఓటర్ సీరియల్ నెంబర్ ఉంటుంది. ఆ ఓటర్ సీరియల్ నెంబర్ని ప్రిసైడింగ్ ఆఫీసర్ 1 గట్టిగా చదువుతారు అని చెప్పాం కదా, ఆ చదివిన నెంబర్ని ఇక్కడ రికార్డ్ చేయవలసి ఉంటుంది. ఈ నెంబర్ని కూడా ఓటర్ స్లిప్లో నోట్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా పోలింగ్ ఆఫీసర్ 2 యొక్క సిగ్నేచర్ చేయాలి. తను ఇష్యూ చేస్తున్నాడు కాబట్టి తన యొక్క సిగ్నేచర్ చేయాలి. అండ్ దీని మీద ప్రిసైడింగ్ ఆఫీసర్ స్టాంప్ ఉంటుంది. ఈ స్టాంప్ని, దాని మీద ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని కూడా నోట్ చేయవలసి ఉంటుంది. ఎందుకంటే ఈ స్టాంప్ ఎందుకు వేస్తున్నామంటే ఈ స్లిప్ అనేది పోలింగ్ నిర్వహిస్తున్నటువంటి ఆఫీసర్స్ ద్వారానే ఇష్యూ చేయబడింది అని తెలియజేయడం కోసం ఖచ్చితంగా ఈ స్టాంపును అయితే వెయ్యాలి. కాలమ్ 3లో ఐడెంటిటీ కార్డ్, ఓటర్ ఎటువంటి ఐడెంటిటీ కార్డును తీసుకువచ్చారు, ఆ కార్డు యొక్క వివరాలు ఈ కాలమ్ 3లో రికార్డ్ చేయాలి. అండ్ కాలమ్ 4లో ఓటర్ యొక్క ఫుల్ సిగ్నేచర్ లేదా లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ని తీసుకోవాల్సి ఉంటుంది. 5th కాలంలో రిమార్క్ ఉంటుంది. రిమార్క్ను నోట్ చేయాలి. ఆ రిమార్క్ ఏంటి అనేది మనం చూద్దాం. సో ఈ ఫామ్ 17ని పూర్తిగా పరిశీలించినట్లయితే ఏ విధంగా ఉంటుందంటే, ఈ ఫామ్ 17 బుక్ని సెట్ 2లో ఉంచాల్సి ఉంటుంది. స్క్రూటినీ కవర్ సెట్ 2, వచ్చిన ఓటర్ అనేది సరైన ఓటరా కాదా వారిని ఇక్కడ మనం స్క్రూటినీ చేస్తున్నట్లుగా ఉంటుంది కాబట్టి దీన్ని స్క్రూటినీ ఎన్వలప్ కవర్లో ఉంచాలి పోలింగ్ అయిపోయిన తర్వాత. సో ఫస్ట్ ఇక్కడ చూస్తున్నారుగా, ఫస్ట్ స్టార్టింగ్లో ఈ విధంగా పోలింగ్ స్టార్ట్ అయ్యే ముందర ఈ యొక్క నోట్ని రాయాలి. ఆ నోటు ఏంటి అని అంటే, మాక్ పోల్ పూర్తి అయిన తర్వాత మాక్ పోల్ క్లియర్ చేస్తాం కదా, CRC క్లియర్ చేసిన తర్వాత కంట్రోల్ యూనిట్లో టోటల్ ఇన్ ద కంట్రోల్ యూనిట్ చెక్డ్ అండ్ ఫౌండ్ టు బి 0 అని ఇక్కడ రాయాలి. ఏదైతే ఏజెంట్స్కి చూపించి పోల్స్ 0 అయినాయి అని చూపించిన తర్వాత యాక్చువల్ పోల్ అయితే స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి అటువంటి ఇన్ఫర్మేషన్ని ఈ యొక్క ఫామ్ 17Aలో ఈ ఫస్ట్లో రాయాలి అని చెప్పి ప్రిసైడింగ్ ఆఫీసర్ బుక్ మాన్యువల్లో అయితే రాయబడి ఉంది. ఇక్కడ ప్రిసైడింగ్ ఆఫీసర్ సిగ్నేచర్ని కూడా తీసుకోవాలి. అదేవిధంగా ఈ ఫామ్ 17Aలో ఏ కాలమ్స్లో ఎలాగా నోట్ చేస్తారు అంటే, ఫస్ట్ కాలంలో సీరియల్ నెంబర్ అండ్ కాలమ్ 2లో ఓటర్ ఎపిక్ కార్డులో ఉండేటటువంటి సీరియల్ నెంబర్. ఇది PO1 గట్టిగా చదువుతాడు కాబట్టి ఈ నెంబర్ని ఈ సెకండ్ కాలంలో నోట్ చేయాలి. అదేవిధంగా థర్డ్ కాలంలో ఓటర్ ఎటువంటి ఐడెంటిటీ కార్డును తీసుకువచ్చారు అన్న విషయాన్ని రికార్డ్ చేయాలి. ఎపిక్ కార్డును తీసుకొచ్చినట్లయితే EP అని, ఓటర్ స్లిప్ ఏదైతే ఎలక్షన్కి 2 రోజుల ముందర ఓటర్ స్లిప్ని ఇష్యూ చేయడం జరుగుతుంది ప్రతి ఓటర్కి, దానిని తీసుకొచ్చినా కానీ యాక్సెప్ట్ చేయవచ్చు. ఆ ఓటర్ స్లిప్ను తీసుకొచ్చినట్లయితే VS ఓటర్ స్లిప్ అని రాయాలి. ఈ 13 ఐడెంటిటీ కార్డ్స్లో అదర్ ఐడెంటిటీ కార్డ్స్, ఎపిక్ కార్డు, ఓటర్ స్లిప్ కాకుండా మిగతా ఎటువంటి కార్డు తీసుకొచ్చినా కానీ ఆ ID కార్డు యొక్క ఫుల్ నేమ్ని మరియు లాస్ట్ 4 డిజిట్స్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఆధార్ కార్డ్ని తీసుకొస్తే ఆధార్ కార్డ్ అని రాసి ఆధార్ కార్డులో లాస్ట్ 4 నెంబర్ని ఈ కాలంలో నోట్ చేయవలసి ఉంటుంది. తర్వాత 4th కాలంలో ఫుల్ సిగ్నేచర్ లేదా లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ని తీసుకోవాలి. 5th కాలంలో రిమార్క్ రాయాలి. రిమార్క్ ఏ విధంగా రాయాలి అంటే, రూల్ నెంబర్ 49O అంటే రిఫ్యూజ్డ్ టు ఓట్ బై ఓటర్. 49O అనేది ప్రిసైడింగ్ ఆఫీసర్కి ఉన్నటువంటి స్పెషల్ పవర్స్. ఏంటి అంటే, ఓటరు తాను ఓటు వేయను అని తనకి తానుగా కంపార్ట్మెంట్లో ఓటు వేయకుండా వెళ్ళిపోయినట్లయితే అటువంటి ఇన్ఫర్మేషన్ని ఈ రిమార్క్ కాలం 5వ కాలంలో రాయాలి. ఏమని రాయాలి? రూల్ 49O రిఫ్యూజ్డ్ టు ఓట్ బై ఓటర్ అని
రికార్డ్ చేయాలి. ఇది ఎలాంటి సందర్భంలో జరుగుతుంది అంటే ఓటరు PO1 దగ్గరికి వచ్చి అక్కడ ఐడెంటిఫికేషన్‌ని చేసుకొని PO2 దగ్గరికి వెళ్ళి ఇండెలిజిబుల్ మార్క్ చేసుకొని ఓటర్ స్లిప్ తీసుకొని PO3 వద్దకు వెళ్ళి బ్యాలెట్ ఇష్యూ చేసి కంపార్ట్మెంట్‌కి వెళ్ళిన తర్వాత కూడా బ్యాలెట్ యూనిట్‌లో ఓటు వెయ్యకుండా నేను వెయ్యను అని చెప్పి వెళ్ళిపోతే అటువంటి సమయంలో బ్యాలెట్ యూనిట్ ఇష్యూ చేయబడి ఉంటుంది. కానీ ఈ ఓటరు తన ఓటును వేయలేదు కాబట్టి అటువంటి ఇన్ఫర్మేషన్ని అక్కడ రికార్డ్ చేసుకుంటారు. అండ్ ఈ బ్యాలెట్ యూనిట్ ఇష్యూ చేయబడింది కాబట్టి ఈ బ్యాలెట్ని నెక్స్ట్ ఓటరు ఓటు వేయడానికి ఉపయోగించుకోవచ్చు. రూల్ నెంబర్ 49M నాట్ అలౌడ్ టు ఓట్. ఏదైనా ఓటరు చివరి వరకు వచ్చి కంపార్ట్మెంట్లో నేను ఓటు వెయ్యను అని చెప్పి వేరే వాళ్ళను ఓటు వేయకుండా ఇబ్బంది కలిగించినట్లయితే అటువంటి ఓటర్ని బయటికి పంపించే అధికారం ప్రిసైడింగ్ ఆఫీసర్కి ఉంటుంది. అది రూల్ నెంబర్ 49M ప్రకారం. ఇటువంటి ఇన్ఫర్మేషన్ని కూడా నాట్ అలౌడ్ టు ఓట్ అనే రిమార్క్ని ఈ రిమార్క్ కాలంలో నోట్ చేయాలి. అదేవిధంగా టెస్ట్ ఓట్ని రూల్ నెంబర్ 49MA అంటే ఒక ఓటరు కంపార్ట్మెంట్లో బ్యాలెట్ బటన్ని ప్రెస్ చేసిన తర్వాత తను వేసిన గుర్తుకు కాకుండా వేరే గుర్తుకి ఓటు పడినది అని ఓటరు గుర్తించి అభ్యర్థన తెలిపినట్లయితే తనకి మరొకసారి ఓటు వేసే అవకాశాన్ని ప్రిసైడింగ్ ఆఫీసర్ రూల్ నెంబర్ 49MA ద్వారా కల్పించవచ్చు. అటువంటి ఓటును టెస్ట్ ఓట్ అంటారు. సో ఫస్ట్ టెస్ట్ ఓట్ అనేది అంటే కంట్రోల్ యూనిట్లో రికార్డ్ అయి ఉంది అంటే 17Aలో ఇక్కడ నోట్ చేయడం జరిగి ఉంటుంది. కాబట్టి అక్కడ ముందుగా నోట్ చేసినటువంటి తన రిమార్కులో 49MA టెస్ట్ ఓట్ అనేది నోట్ చేయడం జరుగుతుంది. మరలా ఈ ఓటరు ఇంకొక ఓటర్ స్లిప్ని జనరేట్ చేయడం ద్వారా అంటే PO2 మరొక ఓటర్ స్లిప్ జనరేట్ చేస్తారు. ఈ 17A ఫామ్లో రికార్డ్ చేసి మరొక సీరియల్ నెంబర్ దగ్గర నోట్ చేసి తన ఐడి కార్డ్ని తన సిగ్నేచర్ని తీసుకొని మరొకసారి బ్యాలెట్ యూనిట్లో ఓటు వేయడానికి వస్తారు. అంటే ఇక్కడ బ్యాలెట్ యూనిట్లో ఓటు వేసినట్లయితే అటువంటి ఇన్ఫర్మేషన్ని ఈ ఫామ్ 17Aలో రికార్డ్ చేయవలసి ఉంటుంది. ఈ యొక్క లాజిక్ని క్లియర్గా అర్థం చేసుకోవాలి. అటువంటి ఓట్ని టెస్ట్ ఓట్ అని అంటాం. ఒకవేళ టెస్ట్ ఓట్ అనేది రాంగ్ అయితే IPC 171F ప్రకారం ఈ ఓటరు శిక్షార్హుడు అవుతాడు అని టెస్ట్ ఓటు వేసే ముందర ప్రిసైడింగ్ ఆఫీసర్ అటువంటి ఓటర్కి తెలియపరచాలి. టెస్ట్ ఓటు ఫెయిల్ అంటే ఏంటి అని అంటే తను వేసిన ఓటు ఆ గుర్తుకే కాకుండా వేరే గుర్తుకి పడింది, అది తప్పుగా రికార్డ్ అయ్యింది అని తను గుర్తించాడో అటువంటి విషయాన్ని ఎవరూ చూడలేదు కాబట్టి మరలా ఓటు వేపిస్తారు. అంటే అక్కడ కంట్రోల్ యూనిట్ని బ్యాలెట్ యూనిట్ని వీవీప్యాట్ని తప్పుగా రికార్డ్ అయింది అని చెప్పారు. అంటే ఆ మిషన్ తప్పుగా పనిచేసిందని చెప్తున్నారు కాబట్టి అటువంటి విషయం ఖచ్చితంగా అంటే తప్పుగా పనిచేస్తుందని తెలియపరిచినట్టు. అటువంటి టెస్ట్ ఓటు నిజమైతే అంటే రెండోసారి ఓటు వేసిన తర్వాత అది కూడా రాంగ్ పడితే టెస్ట్ ఓటు ట్రూ అంటాం. టెస్ట్ ఓటు నిజమైతే మిషన్ తప్పు ఉంది కాబట్టి మిషన్ని రీప్లేస్ చేయాల్సి వస్తుంది. అదే టెస్ట్ ఓటు ఫెయిల్ అయితే దాని మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత PO3 డ్యూటీస్ ఏ విధంగా ఉంటాయంటే PO2 నుంచి PO3 వద్దకు వచ్చిన తర్వాత PO3 యొక్క విధులు ఏ విధంగా ఉంటాయి అంటే PO3 కంట్రోల్ యూనిట్కి ఇన్ఛార్జిగా వ్యవహరిస్తారు. కంట్రోల్ యూనిట్లో బ్యాలెట్ని ఇష్యూ చేసే అథారిటీ PO3కి ఉంది. సో ఫస్ట్ PO2 ఇండెలిజిబుల్ ఇంక్ అనేది కరెక్ట్గా మార్క్ చేశాడా లేదా అని వెరిఫై చేసుకోవాలి. ఎందుకంటే ఈ మార్కు చేసిన తర్వాత ఓటరు తుడిపేసుకునే అవకాశం ఉంది. వెంటనే తుడిపేసుకున్నట్లయితే అది చెరిగిపోయినట్లయితే ఓటు వేయలేదని మరలా వచ్చినట్లయితే అది టెండర్డ్ ఓటు కిందకి వెళ్తుంది కాబట్టి అది ప్రాబ్లమాటిక్ అవుతుంది. సో అలాంటి విషయాలు జరగకుండా మార్కు వేశారా లేదా అనేది క్లియర్గా PO3 చెక్ చేయాలి. అదేవిధంగా ఫామ్ 17Aలో రికార్డ్ చేయబడిందా లేదా అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. PO2 ఇష్యూ చేసినటువంటి ఓటర్ స్లిప్ని రిసీవ్ చేసుకొని తన వద్ద ఉంచుకోవాలి. ఇలా రిసీవ్ చేసుకొని
ఓటర్ ఓటు వేయడానికి బ్యాలెట్ బటన్ని క్లిక్ చేసినట్లయితే ఇక్కడ రెడ్ లైట్ అనేది వెలుగుతుంది. కంట్రోల్ యూనిట్ బిజీగా ఉంది అని అర్థం. ఇలా రెడ్ లైట్ వెలుగుతున్నప్పుడు బ్యాలెట్ యూనిట్లో గ్రీన్ లైట్ వెలుగుతుంది. అంటే బ్యాలెట్ యూనిట్ ఓటు వేయడానికి సిద్ధంగా ఉంది అని అర్థం. ఈ బ్యాలెట్ యూనిట్ని ఇష్యూ చేసే ముందు ఎలాంటి క్రమశిక్షణ చర్యలు పాటించాలి అంటే, ఒకవేళ బ్యాలెట్ యూనిట్లో మిస్టేక్ అయితే ఓట్ల సంఖ్య ఫామ్ 17A రికార్డ్ అయినటువంటి ఓట్ల సంఖ్య కంటే బ్యాలెట్లో ఎక్కువ ఓట్లు పోల్ అయి ఉంటే అది చాలా ఇబ్బంది కలిగిస్తుంది. కాబట్టి అలాంటి తప్పిదాలు జరగకుండా ఒక ఓటరు PO2 నుంచి ఓటర్ స్లిప్ తీసుకొని వచ్చినప్పుడు ఆ ఓటర్ స్లిప్ను తీసుకొని బ్యాలెట్ ఇష్యూ చేసి ఆ ఓటర్ స్లిప్ని పక్కన పెట్టుకోవాలి. ఆ ఓటర్ని కంపార్ట్మెంట్లోకి వెళ్ళి బ్యాలెట్ ఇష్యూ చేసిన తర్వాత కంపార్ట్మెంట్లో ఓటు వేసిన తర్వాత కంట్రోల్ యూనిట్లో బ్యాలెట్ బటన్ పక్కన స్పీకర్ అనేది అయితే ఉంటుంది. దీని ద్వారా 7 సెకండ్స్ బీప్ సౌండ్ అనేది వస్తుంది. ఆ సౌండ్ని PO3 గుర్తించి బ్యాలెట్ కంప్లీట్ అయ్యింది అంటే బ్యాలెట్ కంప్లీట్ అయినప్పుడు ఈ రెడ్ లైట్ అనేది కూడా ఆగిపోతుంది. ఆ విధంగా బ్యాలెట్ కంప్లీట్ అయ్యింది అని గుర్తించి తర్వాతనే మరొక ఓటర్ దగ్గర ఓటర్ స్లిప్ను తీసుకొని మరలా బ్యాలెట్ ఇష్యూ చేసి ఆ ఓటర్ని కంపార్ట్మెంట్కి పంపించి మరలా బీప్ సౌండ్ వచ్చిన తర్వాత ఆ ఓటు కంప్లీట్ అయింది అన్న తర్వాతనే మరొక ఓటర్ స్లిప్ని తీసుకుంటే ఈ విధంగా ఒక కంట్రోల్డ్గా ఓట్ని నిర్వర్తించినట్లయితే ఎటువంటి మిస్టేక్ జరగకుండా క్లియర్గా ఉంటుంది. ఒకవేళ 4-5 ఓటర్సు ఎదురుగా వచ్చి నిలబడినప్పుడు అందరి దగ్గర స్లిప్ తీసుకొని పక్కన పెట్టి ఒకరి తర్వాత ఒకరిని పంపించినప్పుడు ఆ ఓటర్ స్లిప్ను తీసుకున్నాడా, ఫామ్ 17Aలో రికార్డ్ చేయబడ్డా లేదా అనేది కన్ఫ్యూజన్లో మర్చిపోయి 2 సార్లు బ్యాలెట్ ఇష్యూ చేయడం వల్ల 2 ఓట్లు పడినట్లయితే కంట్రోల్ యూనిట్కి ఫామ్ 17Aకి టాలీ అవ్వదు. కాబట్టి అలాంటి టైంలో అటువంటి తప్పు జరిగినప్పుడు ఏం చేయలేం. కాబట్టి అలాంటి తప్పిదాలు జరగకుండా ముందుగానే క్లియర్గా ఒక సిస్టమేటిక్గా చేసుకుంటే చాలా బాగుంటుంది అని నేను చూసినటువంటి ప్రత్యక్ష విధానాన్ని మీకు ఒక గైడ్లా చెప్పడం జరిగింది. ఈ విధంగా బ్యాలెట్ని ఇష్యూ చేస్తూ PO3 మధ్యలో కొన్నిసార్లు ఈ టోటల్ బటన్ అనేది క్లిక్ చేయడం ద్వారా టోటల్గా ఎన్ని పోల్స్ జరిగాయి, ఆ కంట్రోల్ యూనిట్లో ఎన్ని పోల్స్ రికార్డ్ అయ్యాయి, ఫామ్ 17Aలో ఎన్ని ఓట్స్ రిజిస్టర్ రాయబడినవి మరియు PO1 దగ్గర మార్క్ చేసుకుంటారు కదా, అక్కడ టోటల్ ఎంతమంది ఓటర్స్ వచ్చారు అన్న ఇన్ఫర్మేషన్ని చూసుకొని కరెక్ట్గా టాలీ అయినది అన్న విషయాన్ని ప్రతిసారి కూడా ప్రతి 1 అవర్కి కానీ 2 అవర్స్కి కానీ PO3 చెక్ చేసుకుంటూ ఉండాలి. లేని పక్షంలో చివరిలో ఎప్పుడైనా తప్పిదం జరిగినది అంటే ఎటువంటి కరెక్షన్స్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. కాబట్టి ప్రతి కొంత సమయానికి PO3 ఇలాంటి చెకప్స్ అయితే చేసుకోవాలి. ఈ రిసీవ్ చేసుకున్న ఓటర్ స్లిప్స్ అన్నీ కూడా స్టాట్యుటరీ కవర్ సెట్ 3లో ఉంచాలి. బ్యాలెట్ ఇష్యూ జరిగిన తర్వాత ఓటర్ కంపార్ట్మెంట్లోకి వెళ్ళిన తర్వాత ఏ విధంగా ఉంటుందంటే, ఇది సీక్రెట్ ఓటింగ్ విధానం కాబట్టి కంపార్ట్మెంట్లోకి ఎవరు కూడా అదర్ పర్సన్ అంటే ఓటర్ తప్పించి మరే వ్యక్తి కూడా కంపార్ట్మెంట్లోకి వెళ్ళకూడదు. కంపానియన్స్ ఓటర్ తోటి కంపార్ట్మెంట్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అండ్ రూల్ 49Q ప్రకారం పోలింగ్ ఆఫీసర్స్ కూడా కంపార్ట్మెంట్లోకి వెళ్ళకూడదు. ప్రిసైడింగ్ ఆఫీసర్ ఏదైనా అనివార్య కారణాల వల్ల కంపార్ట్మెంట్లోకి వెళ్ళాల్సి వచ్చినట్లయితే అప్పుడు మినిమం 2 ఏజెంట్స్ సమక్షంలో మాత్రమే ఏజెంట్స్ని తీసుకొని మాత్రమే కంపార్ట్మెంట్లోకి వెళ్ళాలి. ఆ టైంలో ఓటింగ్ జరగకూడదు. చెక్ చేయడానికి మాత్రమే కంపార్ట్మెంట్లోకి వెళ్ళాలి. ఏజెంట్స్ అనేది ఖచ్చితంగా వారితో పాటు ఉండాలి. తర్వాత ఓటు వేసే సమయంలో ఇల్లిటరేట్స్ ఉండొచ్చు. వారు ఓటు ఎలా వేయాలి అన్నది తెలియక ఇబ్బంది పడుతున్న సమయంలో కూడా పోలింగ్ ఆఫీసర్ కానీ, సెక్యూరిటీ కానీ, ఏజెంట్స్ కానీ, ప్రిసైడింగ్ ఆఫీసర్ కానీ ఎవరు కూడా కంపార్ట్మెంట్లోకి వెళ్ళకూడదు. అప్పుడు ఓటర్ని బయటికి పిలిచి
ఒక కార్డ్‌బోర్డ్ డమ్మీ బ్యాలెట్ యూనిట్‌ని తయారు చేసుకొని, దాని ద్వారా ఇలాగా ప్రెస్ చేయాలి. ఇలాగా ప్రెస్ చేయడం వల్ల ఇక్కడ బ్యాలెట్ యూనిట్‌లో గ్రీన్ లైట్ అనేదైతే వెలుగుతుంది. అంటే బ్యాలెట్ యూనిట్ ఓటింగ్‌కి సిద్ధంగా ఉంది అని అర్థం. ఈ విధంగా తను వేయవలసిన గుర్తు పక్కన ఉన్నటువంటి బటన్‌ని నొక్కినట్లయితే వీవీప్యాట్‌లో తను వేసినటువంటి ఓటర్ యొక్క సీరియల్ నెంబరు, గుర్తు అనేది ఇలా స్లిప్ అనేది జనరేట్ అవుతుంది. ఇలా జనరేట్ అయిన సమయంలోనే 7 సెకండ్స్ బీప్ సౌండ్ వస్తుంది. అప్పుడు వీవీప్యాట్‌లో గ్రీన్ లైట్ వెలుగుతుంది. అండ్ 7 సెకండ్స్ తర్వాత ఈ స్లిప్ అనేది కట్ అయ్యి అందులో పడిపోతుంది. అంటే బీప్ సౌండ్ తర్వాతనే ఇది కట్ అయ్యి పడిపోతుంది కాబట్టి ఈ బీప్ సౌండ్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా ఏ ఓటర్‌ని కూడా ఆ కంపార్ట్మెంట్‌లోకి వెళ్ళకుండా చూడవలసిన బాధ్యత ప్రిసైడింగ్ ఆఫీసర్‌కి ఉంటుంది. అండ్ ఈ ఓటు ఎలా వేయాలి అనేది కార్డ్‌బోర్డ్ డమ్మీ బ్యాలెట్ యూనిట్‌ని తయారు చేసుకొని చూపించాలి కానీ కంపార్ట్మెంట్‌లోకి వెళ్ళకూడదు. అదేవిధంగా ఈవీఎం మిషన్‌లో ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే ఈవీఎం రీప్లేస్‌మెంట్ ఎలా జరుగుతుందంటే కేస్ 1 డేట్ అండ్ టైమ్ తప్పుపడినప్పుడు, అంటే పోలింగ్‌కి ముందరే మనం కంట్రోల్ యూనిట్‌ని ఆన్ చేసుకున్నప్పుడు అందులో డేట్ అండ్ టైమ్ తప్పుపడినప్పుడు సెక్టార్ ఆఫీసర్ ద్వారా రీప్లేస్ చేసుకొని రిజర్వ్డ్ యూనిట్‌ని తీసుకుంటారు. అది గానీ లేదా యాక్చువల్ పోల్ జరుగుతున్నప్పుడు టెస్ట్ ఓటు వేసినప్పుడు మిషన్ తప్పుగా చూపిస్తుందని కాబట్టే కదా ఓటు మార్చేది. సో ఇటువంటి విషయంలో ఈ 2 కేసులలో ఈవీఎంస్‌ని రీప్లేస్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఒక నోట్ పాయింట్ అయితే ఉంటుంది. ఏంటంటే మాక్ పోల్ నిర్వహించుచున్నప్పుడు ఏ డివైస్ పని చేయకపోతే ఆ డివైస్‌ని మార్చాలి. మాక్ పోల్ జరిగేటప్పుడు కంట్రోల్ యూనిట్ పనిచేయకపోతే, అంటే డేట్ అండ్ టైమ్ తప్పుగా చూపించేది కంట్రోల్ యూనిట్‌లోనే కాబట్టి అలాంటి సందర్భంలో కంట్రోల్ యూనిట్‌ని మాత్రమే మార్చాలి. బ్యాలెట్ యూనిట్ వీవీప్యాట్‌ని మార్చాల్సిన అవసరం లేదు. కంట్రోల్ యూనిట్‌ని ఆన్ చేయగానే వీవీప్యాట్ 7 స్లిప్‌ని జనరేట్ చేయలేదు, కౌంట్ తప్పుగా ఉంది అని అంటే వీవీప్యాట్ ప్రాబ్లం కాబట్టి వీవీప్యాట్‌ని మాత్రమే మార్చాలి. ఒకవేళ బ్యాలెట్ యూనిట్‌లో ఎటువంటి ఇండికేషన్స్ రావట్లేదు, సమ్ ఇష్యూ ఉంది అని అంటే బ్యాలెట్ యూనిట్‌ని కూడా మార్చొచ్చు. ఈ విధంగా మాక్ పోల్ నిర్వహిస్తున్నప్పుడు ఏది తప్పుగా జరిగితే దాన్ని మాత్రమే మార్చాలి. అప్పుడు మాక్ పోల్ జనరల్‌గా జరుగుతూనే ఉంటుంది కాబట్టి మాక్ పోల్ కంటే ముందర ఏదైనా మిషన్‌ని మార్చినట్లయితే మాక్ పోల్ జనరల్‌గా కండక్ట్ చేయాలి కాబట్టి నో ప్రాబ్లమ్. పోలింగ్ జరుగుతున్న సమయంలో వీవీప్యాట్ పని చేయకపోతే దానిని మాత్రమే మార్చాలి. పోలింగ్ జరుగుతుంది, మధ్యలో వీవీప్యాట్ స్లిప్ జనరేట్ చేయట్లేదు. అలాంటి సందర్భంలో వీవీప్యాట్‌ని మాత్రమే సెక్టార్ ఆఫీసర్‌కి తెలియపరిస్తే సెక్టార్ ఆఫీసర్ రిజర్వ్డ్ యూనిట్ తోటి మారుస్తారు. ఒకవేళ కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్‌ని మార్చాల్సి వస్తే పూర్తి సెట్ వీవీప్యాట్‌తో సహా బ్యాలెట్ యూనిట్‌లో గానీ, కంట్రోల్ యూనిట్‌లో గానీ ఏదన్నా తప్పు ఉన్నది అనుకుంటే ఓటు వేసినప్పుడు అదే సింబల్ కాకుండా వేరే సింబల్‌కి పడుతుంది అనంటే వేరే గుర్తుకి ఓటు పడుతుంది అనంటే ఆ వీవీప్యాట్ తప్పు కాదు. వీవీప్యాట్‌లో స్లిప్ జనరేట్ అయిందా, అందులో కట్ అయి పడుతుందా అన్నది మాత్రమే వీవీప్యాట్ పని. గుర్తుకి తప్పుగా పడిందంటే అది బ్యాలెట్ యూనిట్ తప్పు కాబట్టి బ్యాలెట్ యూనిట్‌లో గానీ, కంట్రోల్ యూనిట్‌లో గానీ ఏదైనా తప్పుదమ్ము జరిగినట్లయితే టోటల్ సెట్‌ని మార్చాల్సి ఉంటుంది. ఇలాగా టోటల్ సెట్‌ని మార్చినట్లయితే యాక్చువల్ పోలింగ్ జరుగుతున్నప్పుడు మార్చినట్లయితే రీమాక్ పోలింగ్ జరపాలి. అలా రీమాక్ పోలింగ్ జరుగుతున్న సందర్భంలో కేవలం ఒక అభ్యర్థికి ఒక్క ఓటు మాత్రమే వేయాలి. ఎక్కువ ఓట్లు వేయాల్సిన అవసరం లేదు. ఒక్క ఓటు మాత్రమే వేయాలి. జనరల్ మాక్ పోల్ జరిగేటప్పుడు స్టార్టింగ్‌లో జరిగే మాక్ పోల్ జరిగినప్పుడు ఒక అభ్యర్థికి ఒక ఓటు గానీ, అంతకంటే ఎక్కువ ఓట్లు గానీ వేయొచ్చు. మొత్తంగా 50 ఓట్లయితే పోలింగ్ జరగాలి ఇంక్లూడింగ్ నోటా. ఇక్కడ కూడా ఒక్కొక్క అభ్యర్థికి ఒక్కొక్క ఓటు వేస్తే సరిపోతుంది. అండ్ ఇంక్లూడింగ్ నోటా. అంటే 15 మంది అభ్యర్థులు ఉన్నట్లయితే 15 ఓట్లు ప్లస్ ఒక నోటా 16 వేస్తే సరిపోతుంది. అంతకు మించి ఎక్కువ వేయకూడదు రీమాక్ పోలింగ్ సమయంలో. సో క్లియర్‌గా గుర్తుంచుకున్నట్లయితే డేట్ అండ్ టైమ్ తప్పు కంట్రోల్ యూనిట్‌లో జరుగుతుంది. కంట్రోల్ యూనిట్‌లో డేట్ అండ్ టైమ్ సరిగ్గా లేకపోతే కంట్రోల్ యూనిట్‌ని మార్చాలి. లేదు మొత్తంగా తప్పు ఉంటే మొత్తం సెట్‌ని మార్చాలి. ఈ విధంగా మాక్ పోల్ కంటే ముందు ఈవీఎంలో ఏదన్నా మార్చినట్లయితే, రీప్లేస్ చేసినట్లయితే అప్పుడు ప్రిసైడింగ్ ఆఫీసర్ రిపోర్ట్ 4లో నోట్ చేయవలసి ఉంటుంది.
ఇందాక చూసాం. యాక్చువల్ పోల్‌లో లేదా ఆఫ్టర్ పోల్ ఏమన్నా ఈవీఎంలో రీప్లేస్మెంట్ జరిగినట్లయితే పార్ట్ 5 రిపోర్ట్‌నైతే రికార్డ్ చేయాలి. దీనిని నాన్ స్టాట్యుటరీ ఎన్వలప్ కవర్ సెట్, యెల్లో ఎన్వలప్ కవర్ సెట్‌లో ఉంచాలి. ఓటింగ్ కంపార్ట్మెంట్ నుంచి బయటకు వచ్చిన ఓటరు ప్రిసైడింగ్ ఆఫీసర్ టేబుల్ నుంచెళ్ళి మూవ్ అవ్వాలి. అలాంటి సమయంలో ప్రిసైడింగ్ ఆఫీసర్ కూడా కొన్ని విధులు నిర్వర్తించవలసి ఉంటుంది. అది ఏ విధంగా ఉంటాయి అన్నది ఇప్పుడు చూద్దాం. ప్రిసైడింగ్ ఆఫీసర్ డైరీని తప్పకుండా రాయాలి. 4 పేజీల డైరీ ఉంటుంది. ఈ 4 పేజీల డైరీని కూడా ఇందులో పోలింగ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఆ టోటల్ ఇన్ఫర్మేషన్ని ప్రిసైడింగ్ ఆఫీసర్ ఎలక్షన్ జరుగుతుండగానే నోట్ చేస్తూ ఉండాలి. ఎవ్రీ 2 అవర్స్ రిటర్నింగ్ ఆఫీసర్కి పంపే రిపోర్ట్ కూడా ఇందులో నోట్ చేయాలి. డేట్ అండ్ టైముతో సహా పోలింగ్ ఎప్పుడు ఎండ్ అయింది, మాక్ పోల్ ఎప్పుడు జరిగింది అన్న విషయాలన్నీ కూడా ఈ ప్రిసైడింగ్ ఆఫీసర్ డైరీలో ఉంటాయి కాబట్టి అవి నోట్ చేయాలి. ఇటువంటి ప్రిసైడింగ్ ఆఫీసర్ డైరీ 2 సెట్లు ఉంటాయి. ఈ 2 సెట్లో ఒకటి అన్సీల్డ్, ఇంకోటి సీల్డ్ కవర్స్. 2 సెట్లను 2 కవర్స్లో ఉంచి ఆ 2 కవర్స్ని వైట్ స్క్రూటినీ ఎన్వలప్ కవర్ సెట్లో ఉంచాలి. అదేవిధంగా రూల్ 49Q అంటే సీక్రెట్ ఓటింగ్ చెప్పాం కదా. ఈ సీక్రెట్ ఓటింగ్ ప్రకారం ఎలక్షన్స్ అనేవి రహస్య ఓటింగ్ విధానంలో జరుగుతాయి కాబట్టి ఎవరు కూడా కంపార్ట్మెంట్లోకి వెళ్లకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రిసైడింగ్ ఆఫీసర్కే ఉంటుంది. రూల్ 49P టెండర్ బ్యాలెట్ ఓట్. ఒక ఓటరు ఓటు వేయడానికి వచ్చినప్పుడు అట్టి ఓటు వేయబడి ఉంటే టెండర్ ఓటుగా పరిగణించి మీకు ఇవ్వబడినటువంటి 20 టెండర్ బ్యాలెట్ పేపర్లలో నుండి ఒకటి ఆ ఓటర్కు ఇస్తూ పాత పద్ధతి ప్రకారం ఈవీఎం ద్వారా కాకుండా తన ఓటు వేయడానికి అనుమతించాలి. కానీ తిరిగి 17Aలో నమోదు చేయకూడదు. కానీ 17B అండ్ 17Cలో నమోదు చేయాలి. ఈ 20 బ్యాలెట్ పేపర్స్ ఈ విధంగా P-1లో డిస్ట్రిబ్యూషన్ డే రోజున బ్యాగ్లో ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఇచ్చిన పేపర్లలో ఒక పేపర్ని ఇటువంటి టెండర్ ఓటుకు వచ్చినటువంటి ఓటర్కి ఇవ్వాలి. పాత పద్ధతి అంటే ఈవీఎం ద్వారా బ్యాలెట్ యూనిట్ని ప్రెస్ చేయడం ద్వారా కాకుండా, ఎందుకంటే ఆల్రెడీ ఆ ఓటు బ్యాలెట్ యూనిట్లో పడింది, 17Aలో రికార్డ్ అయ్యింది కాబట్టి బ్యాలెట్ యూనిట్ ద్వారా మాత్రమే, ఈవీఎం ద్వారా మాత్రమే ఓటు వేసినటువంటి విషయాలను మాత్రమే 17Aలో రికార్డ్ చేయాలి అని మనం చెప్పుకున్నాం. ఈ టెండర్ ఓట్ అనేది ఈవీఎం ద్వారా ఓటు విధానం కాదు కాబట్టి బ్యాలెట్ పేపర్ ద్వారా వేస్తారు కాబట్టి ఈ ఓట్ని 17Aలో నమోదు చేయకూడదు. అండ్ 17B అంటే ఏంటి అంటే ఈ టెండర్ పేపర్లో స్వస్తి గుర్తు మార్కు సీల్ అయితే ఉంటుంది. ఈ స్వస్తి గుర్తు సీల్ ద్వారా ఈ ఓట్ అనేది కంపార్ట్మెంట్లో ఓటరు ఓటు వేసిన తర్వాత ఇటువంటి టెండర్ ఓటు స్లిప్స్ అన్నీ కూడా స్టాట్యుటరీ వైట్ ఎన్వలప్ కవర్ సెట్లో ఉంచాలి. అదేవిధంగా ఫామ్ 17B అంటే ఏంటంటే యూజ్డ్ టెండర్ బ్యాలెట్ పేపర్స్. ఈ స్వస్తి గుర్తుని యూజ్ చేసి వేసినటువంటి ఓట్స్ ఉన్నాయి కదా, ఈ ఓట్స్ అన్నీ కూడా ఎన్ని ఓట్స్ వేయడం జరిగింది అనే ఓటర్ పేరు, ఏ విధంగా టెండర్ ఓట్స్ వేశారు, ఎంతమంది వేశారని వారి లిస్ట్ ఉంటుంది. వారి పేరు, సీరియల్ నెంబర్ అండ్ ఫామ్ 17Aలో ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ నెంబర్, వారి సిగ్నేచర్. ఈ విధంగా ఫామ్ 17Aలో ఉన్నటువంటి రికార్డ్స్ అండ్ ఓటర్ రికార్డ్స్ని అయితే ఈ 17Bలో నమోదు చేయాలి. ఈ 17Bని స్టాట్యుటరీ కవర్ సెట్లో ఉంచాలి, సెట్ 3లో ఉంచాలి. స్టాట్యుటరీ వైట్ కవర్ సెట్ 3లోనే ఈ బ్యాలెట్ పేపర్స్ని కూడా ఉంచాలి. అదేవిధంగా 17C అంటే ఏంటంటే అకౌంట్ ఆఫ్ ఓట్స్ రికార్డెడ్. ఎన్ని ఓట్స్ రికార్డ్ అయ్యాయి అని ఎలక్షన్ మొత్తం పూర్తి అయిన తర్వాత ప్రతి ఒక్క ఏజెంట్కి ఒక్కొక్క కాపీని అయితే ఇవ్వవలసి ఉంటుంది. ఈ రికార్డులో ఈవీఎం మిషన్ ద్వారా ఎన్ని ఓట్లు అయితే పడ్డాయి, కంట్రోల్ యూనిట్లో ఉన్నటువంటి టోటల్ ఓట్స్ ప్లస్ టెండర్డ్ బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్ని ఓట్లు అయితే పడ్డాయి, ఈ కౌంట్, టోటల్ కౌంట్ అనేది ఇక్కడ రికార్డ్ చేయవలసి ఉంటుంది. 17C అకౌంట్ ఆఫ్ ఓట్స్ రికార్డ్స్ని వైట్ ఎన్వలప్ కవర్ సెట్ 1లో, వైట్ అంటే పార్లమెంటరీ ఎలక్షన్స్ అయితే వైట్, అసెంబ్లీ ఎలక్షన్స్ అయితే పింక్ కలర్ ఎన్వలప్ సెట్లో ఉంచాల్సి ఉంటుంది. ఈ విధంగా టెండర్ బ్యాలెట్ ఓట్స్ అయితే నిర్వహించాల్సి ఉంటుంది. రూల్ 49J ప్రకారం
ఛాలెంజ్డ్ ఓట్స్ ఉంటాయి. ఛాలెంజ్డ్ ఓట్ అంటే మనం ఇందాక చెప్పుకున్నాం. బోగస్ ఓట్, అండర్ ఏజ్డ్ ఓట్స్ విషయంలో పోలింగ్ ఏజెంట్ ఛాలెంజ్ చేయడం జరుగుతుంది. కావున అట్లాంటి ఛాలెంజ్ చేసినప్పుడు పిఓ గారు అట్టి పోలింగ్ ఏజెంట్ వద్ద ₹2 కలెక్ట్ చేసుకొని సేకరించి ప్రాథమిక విచారణ జరిపి అట్టి ఆరోపణ నిజమైతే ఓటర్ను పోలీస్ సిబ్బందికి అప్పచెప్పాలి. లేదు అంటే ఓటు వేయించాలి. ఇప్పుడు ఇక్కడ జరిగే విషయాలు ఏంటంటే, ఆరోపణ నిజమైతే అంటే ఈ మీనింగ్ ఏంటనేది ఫస్ట్ మనం నోట్ చేసుకోవాలి. ఆరోపణ ఏంటి? ఏజెంట్ వచ్చిన ఓటరు బోగస్ ఓట్ అంటే అతను ఈ అసెంబ్లీలో ఓటర్ కాదు అని చెప్పడం. ఓటర్ కాదు అంటాడు. ఓటర్ కాదు అని నిజమైతే ఈ ఆరోపణ నిజమైనట్టు. ఏజెంట్ ఆరోపణ నిజమైతే ఆ ₹2 ఏజెంట్కి ఇచ్చేయాలి. నిజమైంది, అది బోగస్ ఓటు, జైల్లో పెట్టాలి. ఆ ఆరోపణ తప్పు అంటే ఓటరు ఆ అసెంబ్లీలో ఓటరే కాబట్టి అప్పుడు ఆ ₹2 సేకరించుకొని ప్రిసైడింగ్ ఆఫీసర్ దగ్గరే ఉంచాలి. అప్పుడు ఓటర్కి ఎటువంటి శిక్షలు ఉండవు. అండర్ ఏజ్ విషయంలోనైనా అంతే. ఇలా సేకరించినటువంటి ₹2 రిసిప్ట్ బుక్లో రాసి ఈ రిసిప్ట్ బుక్ని నాన్ స్టాట్యుటరీ కవర్ ఎల్లో సెట్లో ఉంచాలి. మీకు ఇప్పుడు అర్థమైంది కదా. బోగస్ ఓట్ అని ఏజెంట్ ఆరోపణ చేస్తే ఆ ఓటు నిజమైతే, నిజం కాబట్టి ఈ ₹2 ఏజెంట్ నెగ్గాడు కాబట్టి ఏజెంట్కి రిటర్న్ ఇచ్చేయాలి. అండ్ ఆ క్యాండిడేట్ని ఓటర్ని జైలుకు పంపించాలి. ఒకవేళ అట్టి ఆరోపణ రుజువు కానట్లయితే ఈ ₹2 ప్రిసైడింగ్ ఆఫీసర్ దగ్గరే ఉంచుకోవాలి. ఓటర్ ద్వారా ఓటు వేయించాలి. ఇలా ఓటు వేసినటువంటి వివరాలను ఫామ్ 14లో రికార్డ్ చేసుకోవాలి. ఈ ఫామ్ 14ని స్టాట్యుటరీ వైట్ కవర్లో ఉంచాలి. ఇలా జైలుకు పంపించేటప్పుడు SHOకి ప్రిసైడింగ్ ఆఫీసర్ లెటర్ అయితే ఇష్యూ చేయాలి. ఇలా ఇష్యూ చేసిన లెటర్స్ని నాన్ స్టాట్యుటరీ ఎన్వలప్ కవర్ ఎల్లో సెట్లో ఉంచాలి. ఏ విధంగా ఈ ఓటర్కి శిక్షలు పడతాయి అనేది IPC సెక్షన్ 171F ప్రకారం ఇండియన్ పీనల్ కోడ్లో ఏముందంటే 1 ఇయర్ జైలు శిక్ష లేదా ఫైన్ లేదా 2 కూడా పడవచ్చు. ఈ విధంగా శిక్షలు అయితే ఉంటాయి. ఇటువంటి శిక్షలు అనేది ఏ విధంగా పడతాయి అన్నది ఓటుని ఛాలెంజ్ చేసినప్పుడే ఆ ఓటర్కి ఈ విధమైన చర్యలు తీసుకోబడతాయని ఆ ఓటర్కి ముందుగానే ఆ ఓటర్కి తెలియపరచాలి. ఆ విధంగా రూల్ 49N ప్రకారం బ్లైండ్ ఇన్ఫర్మ్ ఓటర్ అంటే అస్వస్థతకు గురైనటువంటి ఓటరు ఒక కంపానియన్ని సహాయకుల్ని హెల్ప్గా తీసుకురావచ్చు. అలా వచ్చినప్పుడు ఫామ్ 14Aలో అటువంటి వివరాల్ని కంపానియన్ సహాయకుల యొక్క వివరాలని ప్రిసైడింగ్ ఆఫీసర్ నోట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇటువంటి ఫామ్స్ని వైట్ స్క్రూటినీ కవర్లో ఉంచాలి. 49MA టెస్ట్ ఓట్ అంటాం. టెస్ట్ ఓట్ అంటే ఏంటంటే ఓటరు వేసినప్పుడు వీవీప్యాట్లో భిన్నంగా తను వేసిన గుర్తుకు కాకుండా వేరే గుర్తుకు ఓటు పడిందని చెప్పినట్లయితే ఆ స్థానంలో మరలా ఓటు వేయడాన్ని టెస్ట్ ఓట్ అని అంటాం. మరలా 17Nలో నమోదు చేయాలి. టెస్ట్ ఓట్ను కూడా నమోదు చేసి టెస్ట్ ఓట్ అని రాయాలి. ఆ రిమార్క్లో టెస్ట్ ఓట్ అని రాయాలి. సెకండ్ టైము ఓటు వేసేటప్పుడు అక్కడ టెస్ట్ ఓట్ అని రాయాలి. ఇందాక ఫస్ట్ టైం ఓటు వేసినప్పుడు తప్పుగా నమోదైందిగా, అక్కడ ఏమి రాయరు. మరలా సెకండ్ టైం వచ్చి ఓటు వేసేటప్పుడు మళ్ళీ టెస్ట్ ఓట్ని ఫామ్ 17Aలో నమోదు చేయాలి. ఎందుకంటే ఈవీఎం మిషన్ ద్వారా ఓటు వేస్తున్నారు కాబట్టి మరలా దాన్ని 17Aలో నమోదు చేయాలి. అటువంటి సమయంలో రెండోసారి రాస్తున్నప్పుడు టెస్ట్ ఓట్ అని కాలం నెంబర్ 5లో రాయాలి. 17Cలో మరియు పార్ట్ 1లో కూడా నమోదు చేయాలి. డిక్లరేషన్ అండర్ రూల్ ఈ 49MA ప్రకారం ఈ డిక్లరేషన్ని కూడా ప్రిసైడింగ్ ఆఫీసర్ చేయవలసి ఉంటుంది. దీనిని నాన్ స్టాట్యుటరీ కవర్లో ఉంచాలి. రూల్ 49O ప్రకారం రిఫ్యూజ్ టు ఓట్ అంటే ఒక ఓటరు తను ఓటు వేయను అని చెప్పినట్లయితే దాన్ని రిఫ్యూజ్ టు ఓట్ అని అంటాం. ఓటరే నేను ఓటు వేయనని వెళ్ళిపోతే దాన్ని రిఫ్యూజ్ టు ఓట్ అని చెప్పి రిమార్క్లో 17Aలో 5th కాలంలో రిమార్క్లో రాయాలి. ఒకవేళ అటువంటి ఓటరు ఏదైనా ఓటు వేయడానికి ఇబ్బంది కలిగిస్తూ వేరే వాళ్ళని ఓటు వేయనీయకుండా చేసినట్లయితే అప్పుడు ప్రిసైడింగ్ ఆఫీసర్ తనను ఓటు వేయకుండా బయటికి పంపించేయవచ్చు. అలాంటి దాన్ని రిఫ్యూజల్ టు ఏఎస్డి ఓట్స్ ఉంటాయి. ఆబ్సెంట్, షిఫ్టెడ్, డెత్ అనే లిస్ట్ని
నాన్ స్టాట్యుటరీ ఎన్వలప్ కవర్ సెట్లో ఉంచాలి. అన్యూజ్డ్ ఓటర్ స్లిప్స్ అంటే PO2 ఇష్యూ చేస్తే PO3 కలెక్ట్ చేసుకుంటారుగా, అలాగా PO2 ఇష్యూ చేయకుండా మిగిలిపోయినటువంటి ఓటర్ స్లిప్స్ ఏదైతే ఉంటాయో ఆ ఓటర్ స్లిప్స్ అన్నిటిని కూడా నాన్ స్టాట్యుటరీ కవర్ సెట్లో ఎల్లో కవర్లో ఉంచాలి. అన్యూజ్డ్ డ్యామేజ్డ్ పేపర్ సీల్స్ అండ్ స్పెషల్ ట్యాగ్స్. అన్యూజ్డ్ లేదా డ్యామేజ్ అయినటువంటి పేపర్ సీల్స్ అండ్ స్పెషల్ ట్యాగ్స్, ఏదైతే గ్రీన్ ట్యాగ్స్ మిషన్స్ సీల్ చేసేటప్పుడు చూపించాం కదా, స్క్వేర్గా ఉండేటటువంటి రెక్టాంగిల్లో ఉండేటువంటి గ్రీన్ ట్యాగ్స్ అండ్ పింక్ ట్యాగ్స్ ఉన్నాయి కదా, స్పెషల్ ట్యాగ్స్, అలాంటి పేపర్స్ అన్యూజ్డ్ అండ్ డ్యామేజ్డ్ వాటిని కూడా నాన్ స్టాట్యుటరీ ఎన్వలప్ సెట్లో ఉంచాలి. ఫామ్ 12B అంటే ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికేట్ ఉంటుంది, EDC అంటారు. నాకు పూర్తిగా క్లారిటీ లేదు, కానీ నేను విన్నదాని ప్రకారం నేను తెలియపరచడానికి ప్రయత్నిస్తున్నా. ఇటువంటి విషయాన్ని సెక్టార్ ఆఫీసర్ ద్వారా కన్ఫర్మ్ చేసుకోవాల్సిందిగా మనవి. పోలింగ్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్నటువంటి ఏదైనా సిబ్బంది వారి ఓటు అదే పోలింగ్ స్టేషన్లో ఉండి అక్కడ ఓటును వినియోగించుకున్నట్లయితే ఆ ఉద్యోగికి ఇచ్చేటటువంటి సర్టిఫికేట్ని EDC అంటారు అని నేను విన్నాను. సో ఇది ఎంతవరకు కన్ఫామ్ అన్నది తెలుసుకోవాల్సిందిగా మనవి. అదేవిధంగా అదర్ దెన్ మార్క్డ్ కాపీస్ ఆఫ్ ఎలక్టోరల్ రోల్ లిస్ట్. పోలింగ్ ఆఫీసర్ 1 దగ్గర ఏదైతే మార్క్ చేసుకుంటున్నారో, మేలు ఫీమేల్ వచ్చినప్పుడు మార్క్ చేసుకుంటున్నారు కదా, అలాగా మార్క్ P-1 డేలో 3 సెట్లు అయితే ఇవ్వడం జరిగింది. ఒక సెట్ PO1 మార్క్డ్ కాపీ కింద ఉపయోగించుకున్నారు. ఇంకా ఉపయోగించుకోకుండా మిగిలిపోయినటువంటి అన్మార్క్డ్ కాపీస్ని 2 సెట్లని నాన్ స్టాట్యుటరీ ఎన్వలప్ కవర్ సెట్లో ఉంచాలి. అదేవిధంగా పోలింగ్ డేలో ఎవరైనా హయ్యర్ ఆఫీసర్స్ విజిట్కి వచ్చినట్లయితే, హయ్యర్ ఆఫీసర్స్ అంటే అబ్జర్వర్ కానీ, DEO కానీ, RO కానీ, ERO కానీ, సెక్టార్ మెజిస్ట్రేట్ కానీ, జోనల్ మెజిస్ట్రేట్, ప్యాట్రోలింగ్ మెజిస్ట్రేట్స్ కానీ ఎవరైనా విజిటింగ్కి, పోలింగ్ స్టేషన్కి విజిటింగ్కి వచ్చినట్టయితే వారు విజిట్ టైంని, పోలింగ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని రికార్డ్ చేస్తూ ఆఫీసర్ సంతకాన్ని కూడా తీసుకోవాలి. ఇటువంటి విజిటింగ్ షీట్స్ని వైట్ స్క్రూటినీ ఎన్వలప్ కవర్ సెట్ 2లో ఉంచాలి. అదేవిధంగా డిక్లరేషన్ బై ద ప్రిసైడింగ్ ఆఫీసర్. అదర్ డిక్లరేషన్స్ ఉంటాయి కొన్ని, అలాంటి డిక్లరేషన్స్ ఫామ్స్ ఏదైతే ఉంటాయో ప్రిసైడింగ్ ఆఫీసర్ డిక్లేర్ చేయవలసినవి వాటిని కూడా రికార్డ్ చేసి నాన్ స్టాట్యుటరీ కవర్స్లో ఉంచాలి. మరొక నోట్ పాయింట్ ఏంటంటే ప్రిసైడింగ్ ఆఫీసర్ పార్ట్ 2 అనే ఒక రిపోర్ట్ ఉంటుంది. మనం EVM పేపర్ సెట్లో పెట్టవలసినటువంటి EVM పేపర్ సెట్ 1 ఉంటుంది కదా, దీంట్లో ఫస్ట్ది 17C రిజిస్టర్, ప్రిసైడింగ్ ఆఫీసర్ రిపోర్ట్ 1, 2, 3 అన్నాం. 1 వచ్చేసి మాక్ పోల్ సర్టిఫికేట్, మాక్ పోల్ పూర్తయినప్పుడు చేసే సర్టిఫికేట్. ఈ 2 సర్టిఫికేట్ ఏంటి అని అంటే పవర్ బ్యాంక్ రీప్లేస్మెంట్ ఇన్ కంట్రోల్ యూనిట్. కంట్రోల్ యూనిట్లో పవర్ బ్యాంక్ రీప్లేస్ చేయవలసి వచ్చినప్పుడు రాసే సర్టిఫికేటే ఈ రిపోర్ట్ 2 డిక్లరేషన్. సో ఇప్పుడు డ్యూరింగ్ మాక్ పోల్లో కూడా రీప్లేస్మెంట్ చేయొచ్చు, లేదా డ్యూరింగ్ యాక్చువల్ పోల్లో రీప్లేస్ చేయొచ్చు, ఆఫ్టర్ పోల్ రీప్లేస్ చేయొచ్చు. ఎప్పుడు రీప్లేస్ చేసినా కానీ ఈ రిపోర్ట్ 2ని బ్యాటరీ పర్సంటేజ్ తక్కువైపోయి ఆగిపోయినట్లయితే బ్యాటరీస్ని రీప్లేస్ చేస్తే, సెక్టార్ ఆఫీసర్ రీప్లేస్ చేస్తే అటువంటి నోట్ని ఇందులో రికార్డ్ చేయాలి. అదేవిధంగా PO డైరీలో కూడా రికార్డ్ చేసుకోవాలి. ఒకవేళ ఏదైనా ఎన్వలప్ కవర్స్లో ఉంచవలసిన రిపోర్టు నిల్ ఉన్నట్లయితే, ఫామ్ లేనట్లయితే వైట్ పేపర్ మీద నిల్ అనే రిపోర్ట్ రాసి ప్రిసైడింగ్ ఆఫీసర్ స్టాంపు సంతకము చేసి ఈ ఎన్వలప్ కవర్లో ఉంచాలి. ప్రిసైడింగ్ ఆఫీసర్ రిపోర్ట్ 5 ఏం చెప్తుందంటే పోలింగ్ కానీ పోలింగ్ తర్వాత కానీ ఈవీఎంలో రీప్లేస్మెంట్స్ చేస్తే ప్రిసైడింగ్ ఆఫీసర్ రిపోర్ట్ 5ని చేయాలి. దీన్ని నాన్ స్టాట్యుటరీ ఎన్వలప్ కవర్లో ఉంచాలి. మనం ఇందాక చూపించుకున్నాం ఏ సమయాల్లో ఈవీఎం రీప్లేస్మెంట్ జరుగుతుంది. పోలింగ్కి ముందు, పోలింగ్ జరుగుతున్నప్పుడు, పోలింగ్ తర్వాత. పోలింగ్కి ముందు చేస్తే పార్ట్ 4, పోలింగ్ తర్వాత కానీ పోలింగ్ టైంలో జరిగితే పార్ట్ 5. ప్రిసైడింగ్ ఆఫీసర్ డిక్లరేషన్ పార్ట్ 4, పార్ట్ 5. పోలింగ్ క్లోజ్. ఎలా పోల్ క్లోజ్ చేయాలంటే డూ నాట్ ఫర్గెట్ ప్రెస్సింగ్ ఆఫ్ క్లోజ్ బటన్ ఆఫ్ CU ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ పోల్. పోల్ జరిగిన తర్వాత ఈ
క్లోజ్ బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోయి సీల్ చేయకూడదు. పోలింగ్ క్లోజ్ అనేది చేయాలి ఖచ్చితంగా. సో పోల్ క్లోజ్ చేసేటప్పుడు ఏ విధమైనటువంటి జాగ్రత్తలు వహించాలి అంటే, ఇది PO3 వద్ద కంట్రోల్ యూనిట్ ఉంటుంది కాబట్టి ప్రిసైడింగ్ ఆఫీసర్ కంట్రోల్ యూనిట్ దగ్గరికి వచ్చి ఏజెంట్స్ సమక్షంలో టోటల్ కంట్రోల్ యూనిట్ బటన్ని ప్రెస్ చేసి ఎన్ని ఓట్స్ పోల్ అయ్యాయి అనేది చూసుకోవాలి. అదేవిధంగా ఫామ్ 17A ఎన్ని ఓట్స్ రికార్డ్ చేయబడింది, ఫామ్ 17Cలో ఎన్ని అయ్యాయి అండ్ 17Bలో కూడా ఎన్ని టెండర్ ఓట్స్ రికార్డ్ చేయబడ్డాయి అన్న విషయాన్ని కూడా అన్నిటినీ టాలీ చేసుకొని అన్నీ సమానంగా ఉన్నాయి అనుకొని ఒక క్లారిటీకి వచ్చిన తర్వాత ఏజెంట్స్ ఇటువంటి విషయాన్ని ధృవీకరించిన తర్వాత ఈ క్లోజ్ బటన్ని ప్రెస్ చేయాలి. ఇక్కడ ఈ ఈవీఎం మిషన్ కంట్రోల్ యూనిట్ అనేది సీల్ చేయబడి ఉంటుంది కాబట్టి ఈ ఒక్క క్యాప్ మాత్రమే ఓపెన్ అవుతుంది. ఇది ఓపెన్ చేసి క్లోజ్ అనే బటన్ని ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసినప్పుడు టోటల్గా బ్యాటరీ పర్సెంట్, కరెంట్ డేట్ అండ్ టైము, క్యాండిడేట్స్, టోటల్ పోల్డ్ ఓట్స్ కనిపిస్తాయి. దీన్ని ఒకసారి చెక్ చేసుకోవాలి, కరెక్ట్గా వచ్చిందా లేదా అన్నది చెక్ చేసుకోవాలి. ఫస్ట్ టోటల్ బటన్ని క్లిక్ చేసి చెక్ చేసుకోవాలి అండ్ క్లోజ్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత కూడా ఇది డిస్ప్లే చేయడం జరుగుతుంది. వీటిని కూడా కరెక్ట్గానే ఉన్నాయని ఆ తర్వాత ఇటువంటి పోలింగ్ ఏ టైంకి క్లోజ్ అయిందా ఇన్ఫర్మేషన్ని PO డైరీలో రికార్డ్ చేయవలసి ఉంటుంది. ఈ PO డైరీని స్క్రూటినీ కవర్ సెట్లో ఉంచాలి. అదేవిధంగా ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ పోల్ PO రిపోర్ట్ పార్ట్ 3ను రికార్డ్ చేయాలి. ఈ పార్ట్ 3 ఉంది కదా, రిపోర్ట్ 3 అని ఉందిగా, రిపోర్ట్ 3 ఏంటంటే కంప్లీషన్ ఆఫ్ పోలింగ్ అన్నట్టు. పోలింగ్ అయిపోయింది అని చెప్పడాన్ని ఈ రిపోర్ట్ ఉంటుంది. ఈ రిపోర్ట్లో ఏజెంట్ సిగ్నేచర్, పోలింగ్ ఆఫీసర్స్ సిగ్నేచర్, 4 పోలింగ్ ఆఫీసర్ సిగ్నేచర్స్, ప్రిసైడింగ్ ఆఫీసర్ సిగ్నేచర్స్ అన్నీ తీసుకోవాల్సి ఉంటుంది. అందుకనే ఏజెంట్స్ని బయటికి పంపించకూడదు, 3 గంటల తర్వాత బయటికి పంపించకూడదు అని ఇన్స్ట్రక్షన్స్ చేయడం జరిగింది. సో ఇలా పోలింగ్ క్లోజ్ అయిన తర్వాత చేయవలసిన నెక్స్ట్ విషయం ఏంటంటే స్విచ్ ఆఫ్ ద కంట్రోల్ యూనిట్ బిఫోర్ డిస్కనెక్టింగ్. ఈ కంట్రోల్ యూనిట్ని డిస్కనెక్ట్ చేయకుండా ముందరే కంట్రోల్ యూనిట్ని స్విచ్ ఆఫ్ చేసి ఆ తర్వాత మాత్రమే కంట్రోల్ యూనిట్ ఉన్నటువంటి కేబుల్ని డిస్కనెక్ట్ చేయాలి. తర్వాత వీవీప్యాట్లో ఉన్నటువంటి బ్యాటరీని ఖచ్చితంగా రిమూవ్ చేయాలి మరియు వీవీప్యాట్ని ట్రాన్స్పోర్ట్ మోడ్లో పెట్టాలి. ఈ విధంగా వీవీప్యాట్లో బ్యాటరీని కూడా ఖచ్చితంగా రిమూవ్ చేయాలి అని ప్రిసైడింగ్ ఆఫీసర్ మాన్యువల్ బుక్లో అయితే ఉంది. ఈ విధంగా రిమూవ్ చేశాక మీ రిమైనింగ్ ఫామ్స్ ఏదైతే ఉంటాయో ఆ ఫామ్స్ని ఫిల్ చేయాలి. ఫిల్ చేసి వాటి యొక్క ఎన్వలప్ కవర్స్లో సెట్స్లో ఉంచాలి. ప్రిసైడింగ్ ఆఫీసర్ డిక్లరేషన్ పార్ట్ 2 ఏంటంటే సబ్సిక్వెన్స్ ఓటింగ్ మిషన్ అంటారు. ఈ ఫామ్ను ఫిల్ చేయాలి. అదేవిధంగా ప్రిసైడింగ్ ఆఫీసర్ డిక్లరేషన్ పార్ట్ 3 ఉంటుంది ఎండ్ ఆఫ్ ది పోల్ దగ్గర. వీటిని కూడా రికార్డ్ చేయాలి ప్రిసైడింగ్ ఆఫీసర్. అలానే డు నాట్ ఫర్గెట్ టు ఇన్ఫార్మ్ ద SORO అబౌట్ ద క్లోజ్ ఆఫ్ ది పోల్. మనం పోల్ క్లోజ్ అయిన తర్వాత అటువంటి వివరాలను ఏ టైంకి పోలింగ్ క్లోజ్ అయింది అన్న వివరాల్ని రిటర్నింగ్ ఆఫీసర్కి తెలియపరచాలి. అదేవిధంగా స్పెషల్ కేసెస్ ఉంటాయి. ఈ లాస్ట్ ఓటర్ ఏదైతే వచ్చినప్పుడు ఆ లాస్ట్ ఓటరే నేను ఓటు వేయనని రిఫ్యూజ్ చేసినట్లయితే, మనం బ్యాలెట్ ఇష్యూ చేసి ఉండి కంట్రోల్ యూనిట్లో అప్పుడు ఓటరు ఓటు వేయకుండా వెళ్ళిపోయినట్లయితే అప్పుడు ఏం చేయాలి అంటే ఫస్ట్ స్టెప్ వెంటనే క్లోజ్ బటన్ని ప్రెస్ చేయకూడదు. కంట్రోల్ యూనిట్ని స్విచ్ ఆఫ్ చేయాలి. చేసి దాని తర్వాత కంట్రోల్ యూనిట్కి ఉన్నటువంటి కేబుల్ని డిస్కనెక్ట్ చేయాలి. ఆ తర్వాత కంట్రోల్ యూనిట్ని స్విచ్ ఆన్ చేయాలి. అప్పుడు ఇష్యూ చేసిన బ్యాలెట్ అనేది క్లోజ్ అవుతుంది. ఏ బ్యాలెట్ యూనిట్లో ఏ బటన్ ప్రెస్ చేయకుండా ఇక్కడ కంట్రోల్ యూనిట్లో ఉన్నటువంటి రెడ్ లైట్ అనేది ఆగిపోతుంది. అంటే బ్యాలెట్ అనేది క్లియర్ అయిపోతుంది. సో దాని తర్వాత కంట్రోల్ యూనిట్ని క్లోజ్ చేయాలి. ఈ విధంగా పోలింగ్ క్లోజ్ అయ్యేంత వరకు కూడా ప్రతి ఓటరు వచ్చినప్పుడు కూడా ఈ సైకిల్ అయితే ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంది. యాక్చువల్ పోల్ని అయితే కండక్ట్ చేయాలి. పోలింగ్ క్లోజ్ చేసే సమయంలో ఏజెంట్స్ అందరూ కూడా అవైలబుల్గా ఉండేటట్టు చూసుకోవాలి. ఈ ఏజెంట్స్ సమక్షంలోనే అండ్ పోల్ క్లోజ్ చేశాక కంట్రోల్ యూనిట్లో పోలైన ఓట్ల సంఖ్య ఫామ్ 17Aలో ఉన్నటువంటి రికార్డు సంఖ్య అండ్ 17Cలో ఉన్నటువంటి రికార్డు సంఖ్య సమానంగా వచ్చాయా లేదా చూసుకోవాలి.
ప్రతి ఒక్క ఏజెంట్కి ఒక ఫామ్ 17C కాపీని అయితే అందించాలి. ఆ తర్వాత ప్రతి ఒక్క ఫామ్ని ప్రిసైడింగ్ ఆఫీసర్ ఫిల్ చేసి ఆ ఫామ్ని రెస్పెక్ట్ ఎన్వలప్ కవర్స్లో ఉంచాలి. ఎటువంటి నిల్ రిపోర్టు ఇస్తూ ఫామ్ లేనట్టయితే వైట్ పేపర్లో నిల్ రిపోర్ట్ రాసి స్టాంపు సిగ్నేచర్స్ చేసి వాటిని ఆ ఎన్వలప్ కవర్స్లో ఉంచాలి. అదేవిధంగా పోలింగ్ ఏజెంట్స్ సమక్షంలో మాత్రమే ఈ ఈవీఎంస్ని సీజ్ చేయాలి. ఈ బ్యాలెట్ యూనిట్ మోర్ దెన్ 1 బ్యాలెట్ యూనిట్ వస్తే ఏ బ్యాలెట్ యూనిట్ దానికి కేటాయించినటువంటి బాక్స్లోనే కరెక్ట్గా పెడుతున్నారా లేదా అనేది చెక్ చేసుకొని కరెక్ట్గా ఉంచి సీల్ చేయాలి. ఆ సీల్ చేసిన ట్యాగ్స్ మీద ఏజెంట్స్ సిగ్నేచర్స్ తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఏజెంట్స్ని ఈవీఎం సీల్ చేసేంత వరకు కూడా బయటికి పంపించకూడదు. దాని తర్వాత ప్రిసైడింగ్ ఆఫీసర్ ప్యాక్ చేసుకోవాల్సినటువంటి ఫామ్స్ యొక్క వివరాలు అయితే ఈ ఫామ్లో ఉన్నాయి. ఈ ఫామ్లో ఉన్నట్లుగా వాటిని ప్యాక్ చేసుకొని వాటి మీద పిఓ సీల్ అండ్ సిగ్నేచర్స్ స్టాంపులు అన్నీ వేసుకోవాలి. ఆ తర్వాత సెక్టార్ ఆఫీసర్ దగ్గర నుంచి వెళ్ళి రెమెండరేషన్ అయితే ఇష్యూ చేయడం జరుగుతుంది. దాన్ని కలెక్ట్ చేసుకొని మీకు కేటాయించబడినటువంటి ఆల్ పోలింగ్ మెటీరియల్, ఎన్వలప్ కవర్స్, ఈవీఎం మిషన్స్ అన్నీ కూడా సీల్ చేసుకొని మీకు కేటాయించిన బస్సులో మరలా కలెక్టింగ్ సెంటర్కి వచ్చి కలెక్టింగ్ సెంటర్లో మీ మెటీరియల్ని సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఈ సబ్మిట్ చేసేటప్పుడు ప్రిసైడింగ్ ఆఫీసర్ ఫామ్ M21 ద్వారా డిక్లరేషన్ ఇవ్వవలసి ఉంటుంది. ఈ డిక్లరేషన్ ఏంటంటే రిసిప్ట్ ఆఫ్ రిటర్న్ ఆఫ్ ఎలక్షన్ రికార్డ్స్ అండ్ మెటీరియల్ ఆఫ్టర్ పోల్ అయిన తర్వాత ప్రిసైడింగ్ ఆఫీసర్ ఎలక్షన్కి సంబంధించినటువంటి పూర్తి డిక్లరేషన్స్ని, మెటీరియల్స్ని అన్నిటిని కూడా తిరిగి ఇస్తున్నట్టు ఒక డిక్లరేషన్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఈ విధంగా ఏదైనా డౌట్ ఉంటే రీక్యాప్ చేసుకొని మళ్ళీ ఆ పాయింట్స్ని చూసుకోవాల్సిందిగా మనవి. థ్యాంక్ యూ.